ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధ మహోన్నతమైన దేవ, మహిమగల తండ్రి, జీవంగల యేసయ్య, మీ ఉన్నతమైన ఘనమైన గొప్ప నామను బట్టి మీ యొక్క నామానికి వందనాలు, మీ యొక్క నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటా ఉన్నాం తండ్రి. ఇదిగో నేను తండ్రి ప్రభా, నీ వాక్యాన్ని విధితో ఉండగా మీ యొక్క సహాయం మీరు నాకు అనుగ్రహించండి. వింటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాలను 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలించే విధంగా మీ యొక్క సహాయం మీరు నాకు అనుగ్రహించండి. చక్కగా విభజించి ఉపదేశించగలిగేటువంటి జ్ఞానాన్ని మీరు నాకు అనుగ్రహించండి దేవా. వింటుంటే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారి యొక్క మనోన్నతలుగా మీరు తెరవమని ఇచ్చిన ప్రార్థనపై మీకు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి వేడుకొనిచున్నాం నా కన్న తండ్రి, ఆమేన్. అండి, ప్రభు పేరట మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నిన్ను వందనాన్ని తెలియజేసుకుంటా ఉన్నానండి. పిల్లరా అండి, ప్రపంచంలో అనమాట మనకి చాలా రికార్డ్స్ కనిపిస్తాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్. సో ఈ రికార్డ్స్ చాలా మంది పేరట చాలా మంది రికార్డ్స్ నెలకొల్పుంటారు, క్రియేట్ చేసి ఉంటారు. సో ఆ విషయం మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రికార్డ్స్ క్రియేట్ చేస్తారండి. సో ఈ విధంగా క్రియేట్ చేసినప్పుడు ఏవైతే ఉన్నాయో అవి గిన్నిస్ బుక్ రికార్డ్ అనమాట పేరుగాంచుతాయి. అవునా కదండి? ఇప్పుడు చూడండి, మనకి చాలా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయంట. ఏ విధంగా కనిపిస్తూ ఉంటాయి? చాలా మంది అనమాట ప్రపంచంలోకి వెళ్ళా అతిపెద్ద పొడుగు జడ పెంచినటువంటి స్త్రీ ఉంది. ఆమె జడే చాలా పెద్దదిగా ఉంటది, చాలా లాంగ్ హెయిర్ అనమాట పెంచి ఉంటది అనమాట. గుజరాత్కు సంబంధించిన అమ్మాయి మనకి కనిపిస్తూ ఉంటది అండి. ఆమె 18 సంవత్సరాల్లోనే అంత పెద్ద లాంగ్ హెయిర్ పెంచేసింది అనమాట. సో ఈ విధంగా ఆమె కంటే కూడా ఎవరు ఎక్కువ హెయిర్ పెంచలేదు, అంత పెద్ద జుట్టు పెంచలేదు. కాబట్టి ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనమాట పేరు సంపాదించుకుంది. సో అదే విధంగా అనమాట స్పోర్ట్స్ లో కావచ్చు, అంటే రన్నింగ్ లో కావచ్చు. సో ఆ విధంగా అనమాట ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ మనిషి రకరకాలుగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకోవడానికి కొంతమంది కొన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారండి. కొందేమో జడతో బస్సు లాగేస్తూ ఉంటారు. చాలా బరువు కలిగినటువంటి ట్రాక్టర్లు కానీ బస్సులు కానీ వాళ్ళు లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. టాటూలతో కొద్దిమంది అనమాట తమ శరీరాన్ని నింపేసుకుని ఏదో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సంపాదించాలని, అందులో పేరు సంపాదించాలని చెప్పేసి అనమాట. కొందరేమో ఈ చేతుకున్నటువంటి గోళ్ళని చాలా ఎక్కువగా పెంచేస్తూ ఉంటారు, అసలు లాంగ్ అనమాట. ఈ విధంగా చాలా రకాల విన్యాసాలు చేస్తూ ఉండరండి ఒక మనిషి అనమాట. వారందరూ కూడా ప్రాకులాడుతూ ఉంటారు. అంటే నాకంటూ ఒక స్థాయి ఉండాలి, ఒక పేరు ఉండాలి, ఒక రికార్డు ఉండాలి అని చెప్పేసి అనమాట వారు చేయనటువంటి ప్రయత్నాలు లేవండి. మీరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులు అనమాట చాలా పేర్లు మీరు చూసే ఉంటారు. మనకి స్పోర్ట్స్లో అయితే సో ఈ విధంగా మనం చూసినట్లయితే స్పోర్ట్స్లో కావచ్చు, అదేవిధంగా అనమాట మనిషి తన యొక్క జీవితంలో కావచ్చు, ఒకడు చేస్తుంది ఇంకోటి అనమాట చేసి రికార్డు బ్రేక్ చేయడం, ఇదంతా మనం గమనిస్తూ ఉంటామండి. అంటే ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవన్నీ కూడా శాశ్వతమా అండి? మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నా పేరు మీద ఉన్నటువంటి రికార్డు అంటే వేరే వాడు వచ్చి ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాడు? బ్రేక్ చేస్తాడు. సో అందుబట్టి అటువంటి విషయంలో అసలు నో అబ్జెక్షన్ అనమాట. ఇప్పుడు ఇంతకు ముందు అండి స్పోర్ట్స్లో అనమాట సచిన్ తెండూల్కర్ అండి హైయెస్ట్ స్కోర్ ఆయనదే. సెంచరీలు కావచ్చు, హాఫ్ సెంచరీలు కావచ్చు, రన్స్ విషయంలో కావచ్చు, ద బెస్ట్ హై స్కోర్ అనమాట. అతను అనమాట క్రికెట్ దేవుడు అని కూడా అనమాట చాలా మంది పిలుస్తూ ఉంటారు. సో ఈ విధంగా అతని పేరు ఉన్నటువంటి రికార్డును ఈ మధ్యనే పాపులర్ సెలబ్రిటీ అయినటువంటి అంటే అనేక మంది చేత అనేక ఫ్యాన్స్ కలిగినటువంటి ద కింగ్ కోహ్లీ ఏం చేశారండి? రికార్డు బ్రేక్ చేశారండి. ఆయన పేరు ఉన్నటువంటి ఆ రికార్డుని బ్రేక్ చేశాడు. సో ఈ విధంగా అనమాట నువ్వు మానవులు క్రియేట్ చేసిన రికార్డు ఏదైతే ఉందో అది బ్రేక్ అవుతూ ఉంటుంది. ఈ సంవత్సరంలో అతను బ్రేక్ చేయలేకపోవచ్చు, కొద్ది సంవత్సరాలు పట్టవచ్చు, కానీ ఏదో ఒక సంవత్సరమైనా ఖచ్చితంగా రికార్డ్ బ్రేక్ అవుతా ఉంటుంది ఈ సామెత ఈ విధంగా చెప్తారండి. తాడు తన్నేవాడు ఉంటే వాడి తల తన్నేవాడు ఉంటాడంట. అవునా కాదండి? సో లాంగ్ జంప్, హై జంప్ అందరికంటే కూడా ప్రపంచంలో నువ్వు ఎగిరేసావనుకోండి నీకంటే కూడా ఈ తరంలో రాకపోవచ్చు, నెక్స్ట్ తరంలో ఎవడో ఒకడు పుట్టి నీ రికార్డుని ఖచ్చితంగా ఏం చేస్తాడమ్మా? బ్రేక్ చేస్తాడు. సో అటువంటి విషయంలో అసలు ఏ సందేశం లేదండి. ఆ విధాలుగా అనమాట ఈ మార్పులు చేర్పులు అవుతూనే ఉంటాయి. ఈ రికార్డ్స్లన్నీ కూడా శాశ్వతంగా ఉండిపోయి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లు ఏవైతే ఉన్నాయో చాలా మంది చాలా రకాలుగా విన్యాసాలు చేసి ప్రపంచంలో ఎవరు చేయటువంటి ఆ సాహసాలు చేసి ఎవరైతే రికార్డులకు ఎక్కారో ఆ రికార్డులన్నీ కూడా మారుతూ ఉంటాయి, బ్రేక్ అవుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా మార్పులు చెందుతూ ఉంటాయి. ఒకటి పేరు పోయి ఇంకొక పేరు వస్తూ ఉంటుంది సో అవి టైం పట్టొచ్చు
ఈ తరం కాకపోయినా ఇంకో తరమైనా కొన్ని సమస్యలైనా పట్టొచ్చు, కానీ ఆ రికార్డ్ ఏమైతే ఉంటాయి, బ్రేక్ అవుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. ఇప్పుడు నేను చేసేటువంటి ఈ సాహసం ఏదైతే ఉందో, సో ఇప్పుడు అనమాట అది ఎవరు చేయలేనిదిగా నాకు అనిపించింది, కాబట్టి నా పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో అనమాట నమోదైంది. ఇదే నా పేరుటువంటి ఈ రికార్డ్ని ఖచ్చితంగా వేరే వాడు వచ్చి బ్రేక్ చేస్తాడు. సో అది దానికి టైం పట్టినా సరే ఖచ్చితంగా ఎవడో ఒకడు వచ్చి బ్రేక్ చేస్తాడు. సో ఈ రికార్డ్స్ అన్నీ కూడా మనకి ప్రపంచంలో కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఏంటంటే ఒక రికార్డు ఉందండి. ఆ రికార్డు ఇంతవరకు అండి తిరిగి బ్రేక్ చేసినటువంటి వాడు, తిరిగి రాసినటువంటి వాడు, సో ఆయన పేరు మీద ఆ రికార్డు, ఇంకెవరు కూడా ఆ రికార్డు బ్రేక్ చేయలేరండి. సో అటువంటి రికార్డు ఒకటి ఉందండి. మనము ఆ రికార్డు గురించి మనం మాట్లాడకపోతున్నాం. సో ఆయన తప్ప ఇంకెవరు కూడా రికార్డుని బ్రేక్ చేయలేరు. సో అటువంటి వాడు రాలేడు, అటువంటి వాడు పుట్టనేరడండి. సో అటువంటి రికార్డు ఒకటి ఉందండి. రికార్డుకి అసలు రికార్డులన్నీ కూడా బ్రేక్ అనమాట. సో ఇప్పుడు మనకి కంటికి కనిపించేటువంటి సాహసాలు, విన్యాసాలు చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో సంపాదించుకున్నటువంటి వీరెవ్వరు కూడా రికార్డు ముందు తెగదూడిపోయాక, సో వీరెవ్వరు కూడా సో అటువంటి రికార్డుని బ్రేక్ చేయలేకపోయారు అండి. తరాల నుంచి తరాలు మనుషులు పుట్టుకొచ్చారు, కానీ సో ఇటువంటి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మనం ఎక్కడ కూడా చూడమండి. ప్రియులారా, ఒకటి అర్థం చేసుకోండి. సో ఈ విధంగా అనమాట చాలా రకాల రికార్డ్స్ ఉన్నాయి, కానీ ఒక రికార్డు ఉందండి. సో ఆ రికార్డు ఆయన పేరు మాత్రమే ఉంది, ఆయన పేరట మాత్రమే ఉంది. సో ఆ రికార్డ్ని ఇప్పుడు చాలా రికార్డులకు ఎక్కాం, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మీ పేరు సంపాదించుకున్నాము అని ఎవరైతే చెప్పుకుంటున్నారో, సో వారు కూడా ఆ రికార్డ్ని బ్రేక్ చేయలేకపోయారు. సో వారు కూడా ఆ రికార్డ్ని అధిగమించలేకపోయారు. సో అటువంటి గొప్పదైనటువంటి రికార్డు కలిగినటువంటి రికార్డు బ్రేక్ చేసినటువంటి వ్యక్తి ఒక ఆయన ఈరోజు మీకు పరిచయం చేస్తానండి. అసలు అది మామూలు రికార్డు కాదండి. అనేక మంది నాకు తెలిసి ప్రయత్నం చేస్తుంటారు, కానీ ఎవరు వరకు కాలేదు, ఎవరు కూడా ఆ రికార్డుని బ్రేక్ చేయలేకపోయారు. సో అటువంటి రికార్డు గిన్నీస్ బుక్లు కూడా ఎక్కలేదండి. గిన్నీస్ బుక్లు కూడా ఎక్కలేదు. అది చాలా తక్కువ ఇంక గిన్నీస్ బుక్ అంటే గిన్నీస్ బుక్లకే అధిగమించేటువంటి రికార్డు అది. అసలు ఆ రికార్డు గిన్నీస్ బుక్ రాసినటువంటి వాడు కూడా రికార్డుని సంపాదించలేకపోయాడు. అంటే గిన్నీస్ బుక్ ఈ విధంగా తయారు చేసి ఎవరైతే ఎక్కించాలని ఉద్దేశం కలిగినటువంటి వాడో, సో వాడు కూడా రికార్డుని బ్రేక్ చేయలేకపోయారండి. ప్రపంచంలో అనేక రికార్డు మనకు కనిపిస్తాయి. అనేక రికార్డ్స్ ఈ విధంగా అనమాట అంటే సంపాదించి చాలామంది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కినటువంటి వారు చాలామంది ఉన్నారు. సో వారు కూడా ఈ రికార్డుని బ్రేక్ చేయలేకపోయారు. వీరి వల్ల కాదు కదా, వీరి బాబుల వల్ల కూడా కాదు. అదేవిధంగా అనమాట ఆయన పేరు మీద మాత్రమే ఆ రికార్డు ఉంటుంది. ఆ రికార్డుని ఎవరు కూడా చెలపలేరు, ఎవరు కూడా అధిగమించలేరు, సో ఎవరు కూడా తలదన్నలేరు. ఇప్పుడు చెప్పాను కదండి ముందు, మానవులు బ్రేక్ చేసినటువంటి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో, వారు క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్పులు చేర్పులు అవుతాయి. కానీ ఒక అతను ఒక రికార్డు క్రియేట్ చేసాడండి, ఇంకా ఆ రికార్డుని చెరపడానికి ఎవరి వల్ల కూడా కాదు. అందులో మార్పులు చేర్పులు ఏమీ ఉండవు. ఆయన పేరట మాత్రమే ఆ రికార్డు ఉంటుంది అండి. తరాలు మారిపోతూ ఉంటాయి అండి. చివరికి భూమి అంతమైనా సరే, భూమి అంతమైపోయేంత వరకు కూడా ఆయన పేరు మాత్రమే సో రికార్డ్స్ ఉంటుంది. సో అటువంటి రికార్డు ఎవరి పేరు మీద ఉంది, ఆయన ఎవరు, సో అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందామండి. సో ఆ టాపిక్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందని మీరు అందరూ కూడా వినండి. దేవుడు నాకు ఆత్మ సహాయంతో ఏదైతే బయలుపరిచాడో, సో ఆ విషయాన్ని నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా వినే ప్రయత్నము చెయ్యండి. సో ఎందుకంటే మనకి చూస్తూ ఉంటాం అండి, ఈయన పేరు ఈ రికార్డు ఉందండి, ఆయన పేరు ఆ రికార్డు ఉందండి, అయ్యో ఆయన చాలా గొప్పోడండి, సో అటువంటి వాడండి, ఇటువంటి వాడండి, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు సంపాదించుకున్నాడంటే సామాన్యమైనటువంటి వాడు కాదండి. సో అది ఆయన పేరిట మాత్రమే ఉందండి అని చెప్పేసి అనమాట ఈ భూమి మీద ఉండేటువంటి మనుషులు చాలామంది గొప్పోలుగా చూస్తుంటారు. కానీ ఒక్క రికార్డు వైపు ఎవరు చూడలేకపోతున్నారండి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చనమాట ఆయన బ్రతికినటువంటి రికార్డు, ఆయన బ్రతుకులో ఆయన చేయనటువంటి ఆ పాపం గురించినటువంటి ఆ రికార్డు, ఆ విధంగా ఎవరైనా ఉన్నారో మీరు ఆలోచించండి అండి. దేవుడు అనమాట ఆదాము నుంచి నేటి వరకు అనేక తరాలను భూమి మీదకి పుట్టించుకున్నాడండి. అవునా కాదండి? అనేక తరాలను భూమి మీదకి పుట్టించుకున్నాడు. సో అనేక మంది కూడా ఈ భూమి మీద బ్రతికారు, వారి జీవనం సాగించారు, మరణించారు, తిరిగి వెళ్ళిపోయారు. అవునా కాదండి? సో అనేక మంది కూడా భూమి మీదకి వచ్చారు, వారన్నమాట తమ యొక్క జీవనాన్ని సాగించారు, అదేవిధంగా అనమాట మరణించి తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఎవరు కూడా ఆ రికార్డు క్రియేట్ చేయలేకపోయారు చూడండి, ఎవరు కూడా అటువంటి రికార్డు సాధించలేకపోయారు చూడండి.
సో అటువంటి రికార్డు వన్ అండ్ ఓన్లీ వన్ జీసస్ క్రైస్ట్ పేరు మీద మాత్రమే ఉంది. ఇంకా దాన్ని చెరిపే మొగాడు కానీ మొనగాడు కానీ ఇంక ఎవ్వరు ఏ తరాల్లో కానీ అసలు ఈ యుగం అంతమైపోయేంత వరకు ఎవడు పుట్టనేరుడు. దట్ ఈస్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అండ్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కంటే కూడా మెరుగైనది, చాలా గొప్పదైనది. ఇవన్నీ కూడా దిగదూడిపోయి దాని ముందనమాట. సో అటువంటి రికార్డు క్రియేట్ చేసినటువంటి వ్యక్తి, అంత గొప్పగా బ్రతికినటువంటి వ్యక్తి వన్ అండ్ ఓన్లీ వన్ జీసస్ క్రైస్ట్ మాత్రమే. సో ఆయన ఎంత గొప్పగా బతికాడు, ఏ విధంగా బతికాడు, ఆయన గొప్పతనం ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, అంటే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం మనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం అందరం కూడా ఈ యొక్క పరిశుద్ధ లేఖలను ఓపెన్ చేసినట్లయితే చదువుదామండి. మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చదివినట్లయితే, మరియు లోపటను వెలుపటను రాత కలిగి, మొత్తానికి ఆ గ్రంథం ఏ విధంగా ఉంది, లోపట వెలుపట కూడా రాత కలిగి ఉంది. 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. ఇదంతా కూడా యోహాను గారి దర్శనంలో చూస్తూ ఉన్నారండి. ఇదంతా కూడా యోహాను గారి దర్శనంలో చూస్తూ రాస్తున్నటువంటి పరిశుద్ధాత్మ సహాయంతో రాస్తున్నటువంటి మాటలు ప్రియులారా ఇవన్నీ కూడా. కాబట్టి ఆయన ఆ విధంగా దర్శనంలో చూస్తూ ఉండగా లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము ఇప్పుటకు యోగ్యుడైన వాడెవడును బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. మొత్తానికైతే ఆ గ్రంథం అనేటువంటిది వెలుపట అదే విధంగా లోపట రాత కలిగి సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. మొత్తానికైతే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ దగ్గర ఆ గ్రంథం అనేది ఆ విధంగా రాయబడి ఆయన యొక్క చేతిలో ఉంది. కాబట్టి ఆ గ్రంథం ముట్టడికి ఎవరికి కూడా అర్హత చాలట్లేదు, ఎవరు కూడా సాహసం చేయలేకపోతున్నారు. కాబట్టి అక్కడ ఒక దేవదూత బిగ్గరగా ఈ విధంగా ప్రకటన చేయడము యోహాను గారి దర్శనంలో చూస్తూ ఉన్నారు. సో ఆ విషయం మీరు చూసినట్లయితే యోగ్యుడైన వాడెవడైనా బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథం ఇప్పటికైనాను చూచుటకైనాను ఎవరికి శక్తి లేకపోయాను. పరలోకమందు చూసినా, భూమి మీద చూసినా, భూమి కింద చూసినా, సో ఎక్కడ చూసినా ఆ సింహాసనం మీద కూర్చున్నటువంటి వాని యొద్దకెళ్ళి ఆ బొక్కు విప్పుడుకని ఎవరికి కూడా శక్తి లేదంట. ఎందుకంటే ఆ బొక్కు విప్పాలంటే ఒక అర్హత సాధించాలి, ఒక బొక్కు విప్పాలంటే ఒక ఘనత సాధించాలి, ఒక ఆ బొక్కు విప్పాలంటే ఒక విజయం సాధించాలి. సో ఆ విజయం సాధించినటువంటి వాడే ఆ సింహాసనాసీనుడు ఉన్నటువంటి వాని యొద్దకు వెళ్ళి ఆ బొక్కు తీసుకుని విప్పుటకు అర్హుడు. ఈ అందరూ కూడా ఈ విషయం మీరు మర్చిపోవద్దు అండి. విప్పుడుకైనా యోగ్యుడైన వాడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు. విధంగా యోహాను గారు దర్శనంలో చూస్తూ ఉన్నారు. దర్శనంలో చూస్తున్నట్టు ఈ విధంగా ఏడుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ బొక్కు ఎవరు తీసుకుంటారు, ఎవరు ఇప్పుతారు? సో అటువంటి వాడు ఎక్కడ కూడా మనకి కనిపించట్లేదు. అంతటి సమర్థుడు, అంతటి శక్తివంతుడు ఎవడు? ఆ బొక్కులో ఇంకా మరిగినటువంటి రహస్యాలు అవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. కాబట్టి ఆ బొక్కు విప్పాలి, ఆయన యుద్ధం తీసుకోవాలంటే ఎవరికి శక్తి లేదు, ఎవరికి సామర్థ్యం లేదు. సో అటువంటి వాడు ఎవడు అని చెప్పేసినప్పుడు యోహాను గారు దర్శనములు ఏడుస్తూ ఉన్నారండి. సో ఒకడు ఏడోకము, ఇదిగో దావీదుకు చిగురని యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథము ఇప్పటికే జయము పొందనని నాతో చెప్పను. కాబట్టి యోహాను గారు మీరు ఏడవద్దు. సో ఎందుకంటే ఈ బొక్కుని విప్పటకు ఆయన యొద్ద నుంచి అన్నమాట బొక్కును తీసుకుని అందులో ఏముందో తెలుసుకున్నటకు ఆ బొక్కు తీసుకోవడానికి గల అర్హత సంపాదించినటువంటి యూదా గోత్రపు సింహం అండి అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. నువ్వు ఏడవద్దు సుమి అని చెప్పనమాట ఒక దేవదూత యోహాను గారితో మనం చెప్పడం చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా బట్టి యేసుక్రీస్తు వారు ఆ బొక్కు ఆయన యొద్దకెళ్ళి తీసుకోవాలంటే, ఆ విధంగా విప్పాలంటే, ఆ విధంగా అందులో ఏముందో తెలుసుకోవాలంటే ఆయన ఒక అర్హత సంపాదించాలండి, ఆయనకు విజయం సంపాదించాలండి అండి. సో ఆ విధంగా సంపాదించినటువంటి వారు భూమి మీద కానీ పరలోక రాజ్యంలో కానీ పరలోకంలో కానీ భూమి కిందే కానీ ఇంకెక్కడ కూడా ఎవరు కనిపించట్లేదు. సో ఇంతకీ అర్హత ఏంటి అని ఏం చేసి ఆ బొక్కుని విధంగా అతని యొద్ద ఉన్నటువంటి ఆ బొక్కును తీసుకోవడానికి అర్హత సంపాదించాలి, విజయం సంపాదించాలి. సో అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు అన్నమాట ఒక పెద్ద సాహసమే చేయాలండి. ఆయన అసలు మామూలు సాహసం కాదు. భూమి మీదకి వచ్చి ఎవరు జీవించలేనటువంటి రీతిగా, ఎవరు అండి ఆ విధంగా బ్రతకలేనటువంటి రీతిగా యథార్థంగా, నీతిగా, పరిశుద్ధంగా ఒక నీతిమంతుడుగా, యథార్థమంతుడుగా, పవిత్రుడుగా, నిర్దోషిగా భూమి మీద
తను ఏ విధంగా అయితే వెళ్ళాడో ఆ విధంగా తన యొక్క పరిస్థితిని కాపాడుకొని తిరిగి వెళ్ళాలి. ఇది మామూలు సాహసం కాదండి, ఇది మామూలు విషయం కాదండి. ఆ విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. సో ఈ విధంగా జీవించడం అంటే ఇది మామూలు విషయం కాదు, ఇది మామూలు సాహసం కాదు. ఎందుకంటే దేవుడు అనమాట మొదలుకొని నేటి వరకు అనేక తరాలను పుట్టించుకున్నారు. ఆ తరాల్లో చాలా గొప్పగా బతికినటువంటి వారు ఉన్నారు, అధిపతులు ఉన్నారు, అధికారులు ఉన్నారు అండి. అదే విధంగా అనమాట రాజులుగా, గొప్పవారుగా, మంచి హోదాలో, మంచి స్థాయిలో ఈ విధంగా ఉండేటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ వారెవరు కూడా బ్రతకలేకపోయారండి. సో వారెవరు కూడా అనమాట ఈ విధంగా జీవించలేకపోయారు. సో అనేక మంది కూడా అనమాట భూమి మీదకి వచ్చి అండి ఈ లోకానికి వారందరూ కూడా బానిసై ఈ లోకానికి వారందరూ కూడా దగ్గరైపోయి లోక సంబంధంగా, సాతాను పిల్లలుగా వారందరూ కూడా మారిపోయారండి. ఎందుకంటే ఈ లోకాధికారి ఇక్కడ ఉన్నాడు కాబట్టి దేవుడు తన యొక్క కుమారుని యథార్థవంతులుగా, నీతిమంతులుగా భూమి మీదకి పంపించుకుంటా ఉన్నాడు. సో ఈ విధంగా పంపించుకుంటా ఉంటే ఈ లోక అధికారి అంటే అపవాది అనేటువంటి సాతాను అందరిని కూడా మాయలో పడేసి అనమాట తన యొక్క వశం చేసుకుని వారిని తమ జేబులు వేసుకుంటా ఉన్నాడు. సో ఎవరు కూడా పాపం చెయ్యని వారంటూ భూమి మీద ఎవరూ లేరండి, అందరూ కూడా పాడైపోయారు. దేవుడు అనేక మంది పిల్లల్ని ఏర్పరచుకున్నాడు, అనేక మంది పిల్లల్ని కూడా భూమి మీదకి పంపించాడు. సో వారందరూ కూడా అంటే దేవుని యొద్దకు తిరిగి రా అనేటువంటి పరిస్థితి. ఇప్పుడు వారందరినీ కూడా ఈయన ద్వారా చేర్చుకోవాలి. అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు తన యొద్దకు చేర్చుకోవాలి. తన యొద్దకు చేర్చుకోవాలంటే అది మామూలు సాహసం కాదు. ఇప్పుడు దేవుడు తన కుమారునటువంటి యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించబోతున్నాడు. ఇప్పుడు ఆయన ముందు ఉన్నటువంటి ఆ టాస్క్ అనేది చాలా పెద్దది అండి. ఆయన ముందు ఉన్నటువంటి ఆ టాస్క్ అనేది చాలా పెద్దది. ఆ టాస్క్ అనమాట ఎవరు కూడా సాధించలేకపోయారు, ఎవరు కూడా విజయాన్ని పొందలేకపోయారు. గొప్ప వారిని దేవుడు భూమి మీద పుట్టించాడు. కానీ ఎవరు కూడా పాపం చేయకుండా అంటే పాపాన్ని తమ యొక్క జీవితంలో అంటే అన్వయించుకోకుండా, ఆ పాపంతో ముడిపడి బ్రతకకుండా, పాపం అనేటువంటి ఆ యొక్క విత్తనాన్ని ఎవరు కూడా విత్తకుండా భూమి మీద యథార్థంగా, నీతిగా, పవిత్రంగా ఒక నిర్దోషిగా బ్రతికినటువంటి నరుడు కానీ లేకపోతే అండి ఇంకా మనుషులు కానీ ఎవ్వరూ లేరండి. అందరూ కూడా ఏమైపోయారు, కనెక్ట్ అయిపోయారు పాపంతోనే. రావడం, పుట్టడం, పాపానికి బానిస అయిపోవడం, పూర్తిగా దేవుని యొద్దకు దూరం అయిపోవడం, దేవుని దగ్గరికి వెళ్ళలేకపోవడం. సో ఇదే జరుగుతుంది అంటే మొదలుకొని నేటి వరకు అనేక తరాలు కొన్ని కోట్ల మంది ప్రజలు. సో వీరందరూ కూడా అనమాట భూమి మీదకి వచ్చి సో అదే విధంగా తమ యొక్క యథార్థతను, తమ యొక్క నీతిని కాపాడుకోలేకపోవడం. సో ఈ విధంగా ఎవ్వరూ లేరు చూడండి. సో ఇప్పుడు కూడా మీరు చూడండి, చాలా మంది ఎవరు కూడా యథార్థత, నీతి మనకు కనిపించదండి అండి. అందరూ కూడా ఏదో ఒక పాపంలో, అది చిన్న పాపమా పెద్ద పాపమా అండి, ఈ విధంగా అనమాట ఏదో ఒక పాపంలో వారందరూ కూడా ఇరుక్కుని ఈ లోకంలో జీవించినటువంటి వారే మన ముందు కనిపిస్తారు. ఇప్పుడు చాలా మంది తమ పాపాలను విడిచిపెట్టి జీవించినటువంటి వారు ఉంటారేమో కానీ పాపం చేయకుండా మాత్రం, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పాపం చేయకుండా మాత్రం నీతి మంత్రుగా, యథార్థ మంత్రుగా తను కాపాడుకున్నటువంటి వాడు ఎవడూ లేడండి. కాబట్టి దేవుడు తన యొక్క లేఖనంలో ఈ విధంగా రాయించాడు, లేడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతా ఉన్నారు. మేలు చేయవాడు లేడు, ఒక్కడు లేడు. అంటే అర్థం ఏంటి, భూమి మీద చాలా మంది ప్రజలను దేవుడు పుట్టించుకున్నాడు, దేవుడు సృష్టించుకున్నాడు. కానీ ఎవరు కూడా భూమి మీదకి వచ్చిన తర్వాత వారిని అపవాది బంధించి ఆ విధంగా తన వారుగా చేసుకుని, తన వశం చేసుకుని, తన పిల్లలుగా మార్చేసుకుని కొంతమందికి దేవుడి నుంచి దూరం చేసేస్తున్నాడు. అనేక మందిని ఆ విధంగా దారి తప్పించేస్తున్నాడు. పాపాన్ని ఈ అపవాది అనమాట బలోపేతం చేస్తూ భూమి మీద అనమాట అనేక మంది అనమాట ఆ విధంగా దారి తప్పించేసి పూర్తిగా దేవుని యొద్దకు వెళ్లకుండా చేసేస్తా ఉన్నాడు. సో కాబట్టి ఈ లోకాధికారి లోకమంతా కూడా ఆయన చేతికి అప్పగింపబడి ఉంది. అంటే లోకము అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన చేతిలో ఉన్నారు. సో కాబట్టి ఈ లోకాన్ని పరిపాలించేటువంటి అధికారం అపవాది తన చేతిలో పెట్టేసుకున్నాడు అండి. ఎవరిని కూడా దేవుని యొద్దకు వెళ్ళనివ్వట్లేదు చూడండి. ఇప్పుడు యేసుక్రీస్తు గారు ఆయన అనమాట ఈ భూమి మీదకి వచ్చి ఇప్పుడు ఎవ్వరూ ఈ విధంగా వెళ్ళలేనటువంటి, జయించలేనటువంటి, వారి యొక్క జీవితాలు చోటు ఇవ్వలేనటువంటి, వారి యొక్క జీవితాలు వారు సాధించలేనటువంటి గొప్ప ఘనత సాధించి దేవుని యొద్దకు వెళ్ళి బుక్ తీసుకోవాలి, ఈ గ్రంథం తీసుకోవాలి. ఇప్పుడు ఆయన కోసం అనమాట అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సో అప్పటికనమాట యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఈ సందర్భం మనకి ప్రకటన గ్రంథం ఈ సందర్భం మనం చూసినట్లయితే యోహాను గారు అంతా కూడా దర్శనంలో చూస్తూ ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అర్హత సాధించాలి. సో ఈ మనుషులు ఎవరు కూడా చేయలేనటువంటి, జీవించలేనటువంటి అందరూ కూడా పాపంతో పట్టబడి భూమి మీద ఉండిపోతున్నారు చూడండి. సో ఇటువంటి వారుగా ఉండకుండా అనమాట ఒక నీతిమంతుడుగా, ఒక యథార్థమంతుడుగా అండి ఆయన పాపంలో చేరుకున్నారన్నమాట. ప్రత్యేకంగా జీవించి ఆ పాపం చేయకున్నారన్నమాట. దేవుని యొద్దకు వెళ్ళి ఆ బుక్ తీసుకోవాలి. సో అటువంటి గొప్ప అర్హత యేసుక్రీస్తు వారు సంపాదించుకోవాలి.
అండి. ఆ విధంగా బ్రతకడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే చెప్పాను కదండీ! భూమి మీదకి వచ్చిన ప్రతి వారిని సాతాను ఏం చేస్తుంది? పట్టేసుకుంటుంది. ఆ! వాననమాట దేవుని ఎదుకు వెళ్ళనివ్వకుండా చేసేస్తుంది. సో, ఇది యేసుక్రీస్తు వారి ముందున్నటువంటి పెద్ద టాస్క్ అండి. ఇప్పుడు దేవుడు తన కుమారుని కన్యమరియ అనేటువంటి హ్మ్. గర్భం గుండా భూమి మీదకి పంపించాడు. అవునా కాదండి? కన్యకండి ఆమె. అప్పటికి ఆమెకు వివాహం అనేది అవ్వలేదు. జస్ట్ పెద్దలైతే ఒక విధంగా నిశ్చయించారు గానీ, ఒక వ్యక్తితో అప్పటికి వారి ఇరువురు కూడా కలవలేదు. వారికి ఇరువురికి కూడా వివాహం కాలేదు. జస్ట్ పెద్దలు నిశ్చయించారు అంతే, అనుకున్నారంతే. అండ్ సో, ఇటువంటి కన్యమయ గర్భుననమాట యేసుక్రీస్తు వారు జీవించడం అనేది జరిగిందండి. ఇప్పుడు చాలామంది అంటారు గదా! యేసుక్రీస్తు వారనమాట ఒక ప్రత్యేకమైనటువంటి శరీరంతో అనమాట దేవుడు ఈ భూమి మీదకి పంపించేసాడండి. కాబట్టి ఆయన ఈ భూలోకానికి వచ్చనమాట ఎటువంటి పాపం చేయకుండా ఈజీగా వెళ్ళిపోయాడని చెప్పి చాలామంది అంటారండి. ఒక విషయం మీరు అర్థం చేసుకోండి. ఆత్మను బట్టి దేవుని కుమారుడు. ఆత్మను బట్టి యేసుక్రీస్తు వాడు దేవుని కుమారుడు. కానీ ఆయన శరీరాన్ని దేవుడు ప్రత్యేకంగా భూమి మీదకి పంపించలేదండి. మనం ఎటువంటి దేహాన్ని అయితే కలిగి ఉన్నామో యేసుక్రీస్తు వారు అటువంటి దేహాన్ని కలిగి ఉన్నాడు. మీకు ఒక మాట చూపిస్తానండి. ఆ మాట మీరు చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం. అందులో మీరు చూసినట్లయితే శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో పంపి దేవుడు తన కుమారుని ఈ భూమికి ఏ విధంగా పంపించాడమ్మా? పాప శరీర ఆకారం అంటే అర్థం ఏంటో తెలుసా? పాపానికి ఆకర్షింపబడేటువంటి శరీరం. అదే శరీరాన్ని దేవుడు ఆదాముకి ఇచ్చాడు. సో ఆదాము ద్వారా అనమాట ఒక మనస్సు నుండి ప్రతి జాతి మనస్సులను దేవుని కూడా ఏర్పరచుకున్నాడు. ఒక మనస్సు నుండి అనేక మంది మనస్సులను దేవుడు ఏర్పరచుకున్నాడు. సో వారందరూ కూడా అటువంటి శరీరాలని అటువంటి దేహాలని కలిగి ఉన్నారు. ఒక నుండి ప్రతి జాతి మనస్సులను, ఒక నుండి అనేక మంది మనస్సులను దేవుడు ఈ లోకంలోనికి పంపించాడండి. సో ఆదాము అనేటువంటి ఆ వ్యక్తికి ఈ పాప శరీర ఆకారము అంటే పాపానికి సులువుగా ఆకర్షింపబడేటువంటి ఆ శరీరం అనేది ఇచ్చాడు. సో ఆయన గర్భాల గుండా వచ్చేటువంటి విధంగా అనేక గర్భాల గుండా ఆయన ద్వారా అనమాట అనేక మంది గర్భాలు, ఆ గర్భాల గుండా వచ్చేటువంటి మనతనం వరకు అందరూ కూడా సో ఇటువంటి శరీరాన్ని కలిగి ఉన్నారు. సో ఇటువంటి దేహాన్ని కలిగి ఉన్నారు. అర్థమైందా అండి? ఆదాముకి ఎటువంటి దేహాన్ని అయితే దేవుడు ఇచ్చాడు. సో అదేవిధంగా అనమాట మన చుట్టూ నివసించేటువంటి మన చుట్టూ జీవించేటువంటి మన దేహం అంటే మనుషులందరూ కూడా అదే రకమైన దేహాన్ని కలిగి ఉన్నారు. పాప శరీర ఆకారం అంటే పాపానికి సులువుగా ఆకర్షింపబడేటువంటి శరీరము. సో అటువంటి శరీరాన్ని ఆదాముకి ఏ విధంగా అయితే ఎటువంటి దేహాన్ని అయితే ఇచ్చాడో సో అదేవిధంగా అనమాట మనకు కూడా అటువంటి దేహాన్ని ఇచ్చాడు. సో అదేవిధంగా అనమాట దేవుడు కూడా తన కుమారునికి అటువంటి దేహాన్ని ఇచ్చాడండి. మీరు తెలుసుకున్నారు కదా పాప శరీర ఆకారము అనేటువంటి మాట రాయబడి ఉంది. అర్థమైందా అండి? ఇప్పుడు ఆత్మను బట్టి దేవుని కుమారుడు, కానీ కన్యమరియ గర్భంలో దేవుడు అనమాట. సో అటువంటి శరీరాన్ని యేసుక్రీస్తు వారికి ఇవ్వడం అనేది జరిగిందండి. ఇప్పుడు ఆత్మను బట్టి దేవుని కుమారుడు, కానీ ఆ యొక్క రక్తము, ఆ యొక్క మాంసము అవన్నీ కూడా ఎవరి నుంచి తీసుకున్నారండి? మరి నుంచి తీసుకున్నాడు యేసుక్రీస్తు దేవుడు అనమాట. మరి నుంచి అవన్నీ కూడా తీసుకుని అనమాట మల్నాటి శరీరాన్ని ఇచ్చి భూమి మీదకి పంపించాడండి. చాలా మంది మతోన్మాదులు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది ఈ విధంగా చెప్తా ఉంటారు, లేదంటే యేసుక్రీస్తు వారు ఒక ప్రత్యేకమైన దేహాన్ని కలిగి ఈ భూమి మీదకి వచ్చారండి. కాబట్టి ఆ దేహం ఏ విధంగా ఉంటది? పాపం చేయనిదిగా, పాపానికి ఆకర్షింపబడినటువంటి దానిగా ఆ విధంగా వచ్చాడు. కాబట్టి ఆయన సాధించి ఘనత సంపాదించుకున్నాడండి. మానవులందరూ కూడా పాపం చేత పట్టబడి పాపం చేత అనమాట ఈడవబడి ఈ లోకంలో అందరూ కూడా బందీలుగా ఉండిపోతా ఉంటే ఆయన మన లాంటి శరీరంతో ఈ లోకానికి వస్తే ఎందుకు ఆ విధంగా ఉండగలడు? కాబట్టి దేవుడు అనమాట ఆయనకి ప్రత్యేకమైన శరీరాన్ని ఇచ్చి పంపించాడండి అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు అటువంటి శరీరాన్ని ధరించుకుని ఈ భూలోకానికి వచ్చారు. దేవుడు ఆ విధంగా అటువంటి శరీరానికి ఇచ్చి పంపించాలని చెప్పేసి ఎక్కడా లేదమ్మా. పాప శరీర ఆకారం అంటే ఆదాముకి దేవుడు ఎటువంటి శరీరాన్ని అయితే ఇచ్చాడో తన కుమారునటువంటి యేసుక్రీస్తు కూడా దేవుడు అటువంటి శరీరాన్ని ఇచ్చాడు. అటువంటి శరీరాన్ని ఇచ్చి కన్యమరియ గర్భం గుండా భూమి మీదకి పంపించడం అనేది జరిగింది. ఆత్మను బట్టి మాత్రం దేవుని కుమారుడు, దేవుని ఆత్మ దేవుని కుమారుడు. కాబట్టి ఆ విధంగా ఆత్మను బట్టి దేవుని కుమారుడు, కానీ శరీరం మాత్రం మనదే. అంటే ఒక విషయం మీకు చెప్తాను, శరీరం మనది కాకపోతే ఆయనకి అనమాట ఆకలి ఉండకూడదు, నిద్ర ఉండకూడదు, అలసట ఉండకూడదు, దప్పి కూడా ఉండకూడదు అండి. ఎందుకంటే అది ప్రత్యేకమైనది కదా సో ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. మనకి ఎటువంటి బలహీనతలు అయితే ఉన్నాయి, ఆయన కూడా అటువంటి బలహీనతలే ఉన్నాయి. అర్థమైందా అండి? ఇప్పుడు మనలాంటి శరీరం ఇవ్వకపోతే మనం ఏమంటామండి? ఊరుకోవయ్యా, నువ్వు వేరొకనమాట ప్రత్యేకించి వరుసలు తడవనటువంటి
ఒక కోట్ వేసుకుని వచ్చేసావు కాబట్టి వర్షంలో తడవకుండా వెళ్ళిపోయావు. నువ్వు వర్షంలో వెళ్ళావు, ఏ విధంగా వెళ్ళావు? గొడుగు వేసుకుని వెళ్ళిపోయావు, లేదా వర్షాన్ని తడవకుండా కోట్ వేసుకుని వెళ్ళిపోయావు. సో ఇందులో అనమాట అందరూ కూడా తడిచిపోతా ఉన్నారు. ఆ విధంగా నువ్వు వెళ్ళిపోయావంటే కారణం ఏంటి? నువ్వు వేసుకున్నటువంటి కోటు, నువ్వు తీసుకొచ్చినటువంటి గొడుగు నేను ప్రొటెక్ట్ చేసి అని చెప్పేసి మనం అంటామా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు అటువంటి శరీరంతో వస్తే ఆయన గొప్పతనం ఏముందండి? మళ్ళా ఈ లోకానికి రావడం ఎందుకు, జీవించడం ఎందుకు, తిరిగి వెళ్ళడం ఎందుకు? ఇదంతా కూడా అసలు దేవుడు ఈ విధంగా తన కుమార్ని అసలు పంపించాలని చెప్పేసి అనుకోలేదండి. దేవుడు తన కుమార్ని భూమి మీదకి పంపించింది, మీరు చేయనటువంటి గొప్ప సాహసమైనటువంటి కార్యం నా కుమారుడు చేస్తాడు, మీరందరూ కూడా ఆయన మాదిరిగా తీసుకోవాలి. సో ఆయన మీరందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి వాడుగా, అంటే ఆయన చూసి మీరందరూ కూడా ఆశ్చర్యపోవాలి. సో అటువంటి సాహసమైనటువంటి కార్యం నా కుమారుడు చేస్తాడని చెప్పేసి మల్నాటి శరీరంతో దేవుడు భూమి మీదకి పంపించాడు తప్ప వేరే శరీరం భూమి మీదకి పంపించలేదండి. చాలా మంది ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ విధంగా చేస్తే ఆయన గొప్పతనం ఏముందండి? గొప్పతనం ఏమీ లేదు కదండి. యేసుక్రీస్తు వారిని దేవుడు మల్నాటి శరీరాన్నిచ్చి భూమి మీదకి పంపించాడు. మల్నాటి శరీరాన్నిచ్చి భూమి మీదకి పంపించకపోతే అండి ఆయనలో గొప్పతనం ఏమీ ఉండదండి. ఇదంతా సాధించిన సో ఆయన ఏదో అండి పైన తొడుగు వేసుకుని వచ్చేసాడు కాబట్టి దేవుడు ఆ విధంగా అతను పంపించాడు కాబట్టి సాధించాడు అని చెప్పేసి మనం చీపుగా అంటామండి. అది ఆయన గొప్పతనం అవ్వదు కదండి. ఈ విధంగా మళ్ళా ఉండి సాధిస్తేనే గొప్పతనం, అయితే ప్రత్యేకించి సాధిస్తే గొప్పతనం ఏముందండి? ఏమీ లేదు కదండి. కాబట్టి దేవుడు తన కుమార్ని ఆ విధంగా భూమి మీదకి పంపించాలని చెప్పేసి దేవుడు అనుకోలేదండి. ఇప్పుడు నా కుమారుని యొక్క ఘనత అందరికీ తెలియాలి, నా కుమారుని యొక్క ఘనత అందరూ కూడా మెచ్చుకోవాలి అని రికార్డు క్రియేట్ చేయాలి, రికార్డులకు ఎక్కాలి. సో ఆ రికార్డు ఎవరు కూడా బ్రేక్ చేయకూడదు. అంటే ఏ విధంగా పంపించాను నా కుమార్ని? ఆదాముకి ఇచ్చినప్పుడు దేహాన్ని నా కుమార్ని కూడా ఇస్తాను. ఇప్పుడు మానవులందరూ కూడా ఎటువంటి దేహాలను అయితే తీసుకొని వెళ్ళి పొందుకొని ఈ భూమి మీద అనమాట నీతిమంతులుగా, యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా బతకలేకపోతున్నారు. సో అటువంటి దేహంతో అనమాట నాకు మన భూమి మీద పుట్టించి ఎవరు సాధించాలి అయినటువంటి గొప్ప ఘనతను నేను నా కుమారునికి ఇవ్వబోతున్నాను, నా కుమారుడు సాధిస్తాడని చెప్పేసి దేవుడు అనమాట భూమి మీదకి పంపించడం అనేది జరిగిందండి. ఆయన ఏదో ఒక ప్రత్యేకమైన శరీరాన్ని ధరించుకొని వచ్చేసాడు అండి. ఒక వర్షంలో తడవకుండా అనమాట ఒక ప్రత్యేకమైన కోటు వేసుకొని వచ్చేసాడు. సముద్రంలో అనమాట ఆయన తడవకుండా అనమాట ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సాధనం, ఒక బూట్ వేసుకుని పారిపోయాడు. సో ఇటువంటిది క్యాల్కులేషన్ అసలు దేవుడు చేయలేదండి. చూడండి, చాలాసార్లు రాజకీయ నాయకులు ఏ విధంగా ఉంటారంటే, ఏదైనా వరద వచ్చిందనుకోండి, ఏదైనా తుఫాను వచ్చిందనుకోండి, సో కింద ఇళ్ళన్నీ కూడా మునిగిపోతూ ఉంటాయి, చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అటువంటప్పుడు వీళ్ళు చూడడానికి వెళ్ళేటప్పుడు రాజకీయ నాయకులు కింద నుంచి వెళ్ళండి, అలాగా విమానం మీద వెళ్ళిపోతారు అనమాట. ఏం జరుగుతుందని చెప్పేసి వారందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటారు, ఎందుకంటే కిందికి వెళ్తే మునిగిపోతామని చెప్పేసి. సో యేసుక్రీస్తు వారు సో అటువంటి వారు కాదండి. మళ్ళాంటి శరీరం యేసుక్రీస్తు వారు ధరించుకున్నారు, భూమి మీదకి వచ్చారు అండి. మనం ఏ శరీరం అయితే ధరించుకున్నామో యేసుక్రీస్తు వారు అదే శరీరాన్ని ధరించుకున్నారు. సో ఈ శరీరంతో ఉంటే ఆయన గొప్ప, ఈ శరీరంతో ఎవరు కూడా చేయనటువంటి క్రియలు చేస్తే ఆయనకు గొప్ప అండి. అప్పుడే దేవుడి నుంచి మెప్పు, ఘనత అనేది ఆయన కలుగుతుంది. ఆ విధంగా జీవించాలనే దేవుడు ఆయన్ని భూమి మీదకి పంపించడం అనేది జరుగుతుంది ప్రియులారా. ఇంకా ఇప్పుడు ఆయన ప్రత్యేకమైన శరీరాన్ని ధరించుకొని వస్తే అండి ఆయనకి ఏవి కూడా ఉండకూడదు, ఆకలి ఉండకూడదు, దప్పిక ఉండకూడదు, నిద్ర ఉండకూడదు, అలసట ఉండకూడదు. సో ఈ విధంగా ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారికి ఉన్నాయి, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. మీరు ఆ యేసుక్రీస్తు వారికి దాహం వేసినప్పుడు ఎక్కడికి వెళ్తాడమ్మా? సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు నీళ్ళు అడుగుతాడు. ఆయనకి దాహం వేసిందో ఇవ్వలేదా? ఆయనకి దాహం వేసింది కాబట్టి వెళ్ళి నీళ్ళు ఇవ్వమని అడుగుతాడు. ఇంకా మీరు మాట్లాడుకుంటే అలాగైతే ఇప్పుడు తండ్రి ఏ విధంగా ఉన్నాడో కుమారుడు కూడా ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు తండ్రి గురించి మీరు మాట్లాడుకున్నట్లయితే తండ్రి గురించి అనమాట అలయుడు సొమ్మశీలుడు అని ఉంది, కానీ యేసుక్రీస్తు అలసిపోయాడు, సొమ్మశీలిపోయాడు. అంటే కునుకుడు నిద్రపోడు అని చెప్పేసి తండ్రి గురించి ఉంది. యేసుక్రీస్తు వారికి ఆ నిద్ర ఉంది. సో అదే విధంగా అనమాట ఆయన చాలాసార్లు కూడా నిద్రపోయాడండి. కాబట్టి ఇప్పుడు మనకి ఎటువంటి అయితే బలహీనతలు ఉన్నాయో యేసుక్రీస్తు వారు కూడా అటువంటి బలహీనతలే ఉన్నాయమ్మా. ఆయన ప్రత్యేకమైన శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి రాలి ఆ విధంగా ధరించుకుని వస్తే ఆయన గొప్పతనం అంటూ ఏమీ లేదు. సింపుల్గా మనం అనేస్తాం, అవునా కాదండి? సింపుల్గా అనేస్తాం. ఇప్పుడు మాలాగా ఉంటే నీకు తెలిసేది మాలాగా నువ్వు లేదు కాబట్టి నువ్వు దాని మీద తొడుగు వేసుకున్నావు కాబట్టి దేవుడు నేను ఆ విధంగా పంపించాడు కాబట్టి నువ్వు సాధించేసావని చెప్పేసి మనం సింపుల్గా అనేస్తాం. కాబట్టి ఆ విధంగా అనడానికి దేవుడు మానవుడికి అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు కూడా. ఎందుకంటే ఆయనకి తెలియదండి ఆ విధంగా అంటారని. నీకంటే దేవుడు మేధావి కదా, నీకంటే దేవుడు శక్తిమంతుడు కదా,
అంటే నిన్నే దేవుడు తయారు చేశాడు, నీ గురించి దేవుడికి తెలియదా అండి? ఆ విధంగా అంటారని చెప్పేసి తన కుమారుని దేవుడు భూమి మీదకి ఈ విధంగా పంపించాల్సి వచ్చిందండి. సో మనకి ఎటువంటి అయితే ఆలోచనలు, ఎటువంటి అయితే బలహీనతలు, ఎటువంటి అయితే శరీర కోరికలు ఉన్నాయో, సో ఆయన కూడా అదే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన మనలాంటి దేహం, మనలాంటి శరీరం కలిగి ఉన్నారు కాబట్టి. అర్థమైందండి? సో ఆ విషయం కూడా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 అంటే మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలన శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండను. చూడండి, ఆయనకు అనమాట ఏదో ప్రత్యేకం నుండి శరీరాన్ని ఇచ్చి భూమి మీదకి పంపిస్తే, సో ఈ విధమైనటువంటి ఏవి కూడా ఆయనకు ఉండకూడదండి. ఆయన ఈజీగా అనమాట దాటేయాలి. కానీ ఇటువంటి ఇవన్నీ కూడా కలుగుతున్నాయంటే మనకి ఎటువంటి అయితే ఆలోచనలు ఉన్నాయో ఆయన కూడా అటువంటి ఆలోచనలు ఉన్నాయండి. మనకి ఎటువంటి అయితే శరీర ఆకర్షణ ఉందో, శరీర విషయమైనటువంటి ఆ యొక్క ఆలోచనలు ఉన్నాయో, శరీర సంబంధమైనటువంటి అంటే ఆ శరీరం మనకి ఇబ్బంది గురి చేస్తూ ఉంటుంది చూడండి. సో అటువంటి ఆలోచనలు కూడా యేసుక్రీస్తు వారు కలుగుతాయండి. ఎందుకంటే ఆయన ఈ శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు, కానీ ఆత్మను బట్టి దేవుని కుమారుడు శరీరాన్ని అయితే మరే నుంచే పొందుకున్నాడండి. కాబట్టి ప్రియులారా, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా, యేసుక్రీస్తు వారు పాప శరీర ఆకారము అంటే మానవులందరికీ ఇవ్వబడినటువంటి, ఇప్పుడు మానవులందరూ కూడా పొందుకున్నటువంటి, మానవులందరూ కూడా ధరించుకున్నటువంటి ఎటువంటి శరీరాన్ని యేసుక్రీస్తు వారు ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారో ఇప్పుడు సాతానికి పెద్ద అవకాశం, అవునా కాదండి? ఇప్పుడు సాతాన్ అనమాట, ఇప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నారు కాబట్టి ఆయనకి పట్టుకోవడానికి అవ్వలేదు. ఎందుకంటే ఆయన చాలా శక్తివంతుడు, ఆయన చాలా బలవంతుడు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాడు. సో అది కూడా ఎటువంటి శరీరంతో వచ్చాడు? మానవులందరూ కూడా ధరించుకున్నటువంటి శరీరంతో యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. నాకు ఎంత అవకాశం వచ్చింది పట్టుకోవడానికి అండి, ఎంత అవకాశం వచ్చింది యేసుక్రీస్తు వారిని లోపరుచుకోవడానికి. ఇప్పుడు ఇదే శరీరంతో ఉన్నటువంటి మానవులందరినీ కూడా నేను ఏం చేశాను? లోపరుచుకొని వారిని నా యొక్క కుమార్తెలుగా పెట్టుకుని నా జేబులో వేసేసుకున్నాను. ఎవరు కూడా నా నుంచి దాటిపోలేదు, ఎవరు కూడా నా నుంచి తప్పించుకోలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని కూడా అదే విధంగా పట్టి బంధించి తన వారిగా చేసుకోవాలని చెప్పేసి అంటే సాతాను ఎంతో ప్రయత్నం చేశాడండి. సాతాను ఆనందపడిపో ఉంటాడు. ఎందుకంటే మంచి పని అయింది, దేవుడు మొత్తానికైతే తన యొక్క కుమారుని ఈ విధంగా ఈ శరీరాన్ని ఇచ్చానమాట భూమి మీదకి పంపిస్తూ ఉన్నాడు కాబట్టి, ఆ విధంగా పంపించాడు కాబట్టి ఇప్పుడు ఆయన పట్టేసుకోవడానికి ఇదే నాకు మంచి అవకాశం, ఇదే నాకు మంచి సమయం. ఎందుకంటే అనేక మందిని కూడా, కొన్ని కోట్ల మంది ప్రజలను ఆ విధంగా పట్టేసుకున్నాను. కానీ యేసుక్రీస్తు వారిని పట్టుకుంటే ఆయన ప్రణాళిక ఏమైపోతుంది? దేవునికి ప్రణాళిక పూర్తిగా గాఢ తప్పిపోతుంది. ఇంకెందుకు? ఇప్పుడు యేసుక్రీస్తు వారిని తప్పించేసింది అనుకోండి, ఈ రక్షణ, ఈ నిరీక్షణ, ఆ నిత్య జీవానికి ఎవరు కూడా చేరలేరండి. కాబట్టి టార్గెట్ ఫుల్గా ఎవరి మీద పెట్టింది సాతాను? యేసుక్రీస్తు వారి మీద ఫుల్ టార్గెట్ పెట్టింది అనమాట. ఇప్పుడు ఆయన మెయిన్ ఆయన దారి తప్పించాలి, ఆయన తప్పించాలి. ఎందుకంటే ప్రజలందరినీ కూడా దేవుని యొద్దకు చేర్చడానికి, రక్షణ అనేటువంటి మార్గాన్ని స్థిరపరచడానికి యేసుక్రీస్తు వారు భూమి మీద వచ్చారు. ఇప్పుడు ఆయన తనకున్నటువంటి ఆ పని సంపూర్తిగా నెరవేర్చి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వీరందరూ కూడా ఆయన నమ్ముకొని ఆయన వైపు తిరిగిపోతారు. అంటే ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. ఈయన ఒక మార్గంగా అనమాట ఏర్పరచబడ్డాడు, సిద్ధపరచబడ్డాడు. కాబట్టి ఆ విధంగా భూమి మీద బ్రతికి వెళ్ళడానికి, అందరికీ కూడా ఆ మార్గాన్ని ఏర్పరచడానికి వచ్చాడు. కాబట్టి సో ఈయన ముందుగా దారి తప్పించేయాలి, యేసుక్రీస్తు వారిని ముందుగా దారి తప్పించేయాలి. యేసుక్రీస్తు వారినిగా పట్టుకొని ఈ విధంగా పాపాత్ములుగా చేసేస్తే, యేసుక్రీస్తు వారిని పట్టేసుకుంటే ఈ రక్షణ ఉండదు, ఈ పాప క్షమాపణ ఉండదు, ఈ మార్గం ఉండదు. ఆయన ద్వారా దేవుని యొద్దకు ఎవరు కూడా వెళ్ళేటువంటి ఆలోచన సాతానికి కలిగించిందండి. సాతానికి కలిగింది కాబట్టి ఇప్పుడు ఫోకస్ అంతా ఎవరి మీద పెట్టాడు? అందరూ కూడా తన జేబులో ఉన్నటువంటి వారే అందరిని కూడా పట్టేసుకున్నాడు, పాపంలో బంధించేసుకున్నాడు. కొందరేమో ఇడిపించుకుని బయటకు వెళ్ళిపోయారు, చాలా మంది ఆయన జేబులో ఉండిపోయారు. ఇప్పుడు ఫుల్ టార్గెట్ కూడా యేసుక్రీస్తు వారి మీద పెట్టాడు. ఇంకా సాతాను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఉంటాడండి. ఇంకా ఈయన పట్టేసుకుంటే ఈయనమాట ఈ విధంగా నా జేబులో వేసేసుకుంటే ఇంకా రక్షణ అందరూ కూడా కరవైపోద్ది కదా, ఇంకెవరు కూడా నిత్యరాజానికి ఆ తండ్రి వద్దకు వెళ్ళలేరు కదని చెప్పేసి అనమాట ఈ సాతాను ఆ విధంగా అనుకుని మొత్తానికైతే యేసుక్రీస్తు వారిని అనమాట శోధించడానికి అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళిపోతాడండి, తన వశం చేసుకోవడానికి. తను చెప్పిందనమాట ఆయన వినే విధంగా చేయడానికి అనమాట అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళిపోతారు యేసుక్రీస్తు వారిని. సో ఆ మాట కూడా మీరు చూసినట్లయితే అంటే లూకాసు వార్త మీరు తీయని ప్రియులారా, లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చదివినట్లయితే, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములు నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. మొత్తానికైతే అరణ్యంలో తీసుకెళ్ళిపోయి 45 రోజులు కూడా అంటే పొగలు రాత్రి ఈ విధంగా సాతాను శోధిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే పట్టు విడవకనమాట 40 రోజులు అంటే పొగళ్ళు రాత్రులు అంటే 40 రోజులు మాట్లాడండి, ఎన్ని శోధనలు అండి.
ఇంకా బైబిల్లో కొన్ని రాయబడ్డాయి, కొన్ని రాయబడలేదు. ఇంకెన్నో శోధనలు పెట్టి ఉంటాడు, అంటే శోధిస్తూనే ఉన్నాడు. అంటే 40 రోజులు అంట. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనక, మొత్తానికి 40 రోజులైతే యేసుక్రీస్తు వారు మొత్తం ఉపవాసమే. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన ఏమీ కూడా తినలేదు. అంటే ఆ రోజుల్లో ఉండేటువంటి వారు మనుషులందరూ కూడా చాలా స్ట్రాంగ్గా, చాలా గట్టిగా ఉండేవారండి. ఈ రోజుల్లో ఉన్నటువంటి వారుగా ఉంటే ఖచ్చితంగా సచ్చి ఊరుకుంటాం. 40 రోజులు ఏమి తినకుండా పగలు రాత్రి ఉండమంటే ఎవరైనా ఉండగలరా అండి? ఉండలేరండి. ఎందుకంటే యేసుక్రీస్తు కాలంలో వారు జీవించేటువంటి ఆ యొక్క జీవిత విధానం, వారు బ్రతికేటువంటి ఆ యొక్క బ్రతుకు, వారి యొక్క కల్చరు, సో ఈ విధంగా అనమాట ఆ రోజుల్లో ఉండేటువంటి మనుషులు చాలా దృఢంగా ఉండేవారు. ఎందుకంటే ఆ రోజులు ఏమి కూడా కల్తీ లేదు కాబట్టి. సో ఈ రోజుల్లో అనమాట చాలా మంది ఉపవాసం చెప్పేసి అనమాట అంటా ఉన్నారు. మీరు ఆ విధంగా ఉపవాసం చేయగలరా అండి? యేసుక్రీస్తులా 40 రోజులు ఏం తినకుండా ఉండాలి, పగలు రాత్రి ఉండగలరా? ఈ రోజుల్లో బీపీలు, షుగర్లు హైలోకి వెళ్ళిపోతాయి. కనీసం 2 రోజులు మనం ఏమి తినకుండా ఉంటే పెరిగిపోతాయి. ఇంకా 5 రోజులు 4 రోజులు మనం సరిగ్గా ఉండలేమండి. మంచి హెల్దీ ఉన్నోడైతే ఒక వారం రోజులు ఉంటాడు, అంటే ఏమి తినకుండా. సో ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఆ విధంగా ఉన్నామనుకోండి, సచ్చి ఊరుకుంటాం. అవునా కాదండి? ఉపవాసం అంటే అది యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ ఉపవాసం 40 రోజులు కనీసం ఆయన ఏమీ కూడా తినలేదట, ఏమీ కూడా తాగలేదట. సో అటువంటి సమయంలో అపవాది అతన్ని శోధిస్తూనే ఉన్నాడు. సో ఎన్ని రకాలుగా యేసుక్రీస్తు వారిని శోధించే ఉంటాడు కదండి. ఈ విధంగా ఆయన అనమాట బలహీనత పట్టుకున్నాడు అపవాది అనమాట. ఆయన ఏమీ తినలేదు కదా అని వచ్చినప్పుడు మీరు చూసినట్లయితే అపవాది అంటా ఉన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే రొట్టె ఆగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, మనుషుడు రొట్టె వలన మాత్రం జీవించడు అని రాయబడి ఉన్నది వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. మొత్తానికి యేసుక్రీస్తు వారు బాగా ఆకలిగా ఉన్నారు కదా, అంటే ఆకలిగా ఉన్నారు. ఇప్పుడు అనమాట ఆయన ఏం చేద్దామన్నా చేయగలిగే సామర్థ్యం గలవాడు. అవునా కాదండి? ఇప్పుడు ఆకలితో ఉన్నాడు, ఆకలితో ఉన్నటువంటి వాడికి ఎరయ్యాలి కాబట్టి, ఆకలితో ఉన్నాడు కాబట్టి ఇదిగో నీకు ఆ సామర్థ్యము, ఆ శక్తి ఉంది కదా, నువ్వు దేనైనా మార్చుకుని తినేయగలిగేటువంటి దేవుని కుమారుడు కాబట్టి ఆ శక్తి నీకు ఉంది. నువ్వు ఆకలితో ఉన్నావు కాబట్టి ఆ రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తినే అని చెప్పేసి అనమాట యేసుక్రీస్తు వారికి అపవాది అనడం అనేది జరిగింది. కానీ అటువంటి సమయంలో కూడా అపవాది యొక్క మాట యేసుక్రీస్తు వారు వినలేదండి, వినలేదు. సో కాబట్టి ఇప్పుడు చూడండి, అపవాది అనమాట నీకు అంత సామర్థ్యం ఉంది, రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తినే, ఇప్పటికే అనమాట 40 రోజులు పగలు రాత్రి ఉపవాసం ఉన్నావని చెప్పేసి అనమాట ఆ విధంగా శోధించినా సరే అప్పుడు యేసుక్రీస్తు వారు అతని యొక్క మాటకు అసలు లోబడలేదండి, అతని యొక్క మాట వినలేదండి. వాక్యంతో తిరిగి సమాధానం చెప్పాడు. మనుషుడు రొట్టె వలన మాత్రం జీవించని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు అపవాది ఇంకో ఎత్తుకు పై ఎత్తు వేస్తా ఉన్నాడు. మరి ఇంకో ప్రశ్న ఆయన ఎదుగు తీసుకుని వచ్చాడు, అంటే ఇంకో విధంగా ఆయన శోధించడం మొదలుపెట్టాడు. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని భూలోక రాజ్యములన్నిటిని ఒక్క నిమిషంలో ఆయనకు చూపి, ఏంటి ఈ భూలోక రాజ్యములన్నిటినీ కూడా ఒక్క నిమిషంలో యేసుక్రీస్తుకు చూపించేశాడండి. ఆ నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకెత్తును అంటే, అప్పటికి అవి ఎవరి చేతిలో ఉన్నాయి? ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన అనమాట అందరిని కూడా ఆ విధంగా పట్టేసుకున్నాడు, బందీలుగా చేసేసుకున్నాడు. కాబట్టి ఇదంతా కూడా నీకు ఇస్తాను, ఇది నాకు అప్పగింపబడి ఉన్నది. అంటే అర్థం ఏంటి? ఆనాడు నుంచి ఈనాడు వరకు మనుషులందరూ కూడా అందరినీ కూడా తన చెప్పు చేతుల్లో పెట్టేసుకున్నాడు, అందరినీ కూడా తన చెప్పు చేతులతో పట్టేసుకున్నాడు. ఇంకా అవకాశం ఇవ్వలేదు ఏ మానవుడికి కూడా. ఏ మానవుడు కూడా ఈ అపవాది అవకాశం ఇవ్వలేదండి. అందరిని కూడా తన జేబులో వేసేసుకున్నాడు, అందరిని కూడా తన చెప్పు చేతుల్లో పెట్టేసుకున్నాడు. అపవాది అందరిని కూడా పట్టేసుకున్నాడు, అందరిని కూడా తన చెప్పు చేతుల్లో పెట్టేసుకున్నాడు. ఎవరిని కూడా విడిచిపెట్టట్లేదు చూడండి. అందరిని కూడా తన కుమారులుగా, తన కుమార్తెలుగా చేసేసుకున్నాడు. సో ఇదంతా కూడా నాకు అప్పగింపబడి ఉన్నది అంటాడు. అంటే అది ఎవరికి నేను ఇయ్యకూడదునో వానికి ఇత్తను, కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పును. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయన మాత్రము సేవింపవలను అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చను. పిమ్మట ఆయన యెరూషలేమునకు తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి కిందకి దూకు. చూడండి అండి, ఇంకా 40 రోజులు పగలు రాత్రి అనేక విధాలుగా శోధించుంటాడు. కొన్ని రాయబడ్డాయి, కొన్ని రాయబడలేదు. కానీ ఇక్కడ కొన్ని రాయబడ్డాయి. ఏం రాయబడ్డాయి అంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే మొత్తానికైతే దేవాలయ శిఖరమునకు ఆయన తీసుకుని పోయి, యెరూషలేము దేవాలయ శిఖరమునకు ఆయనను తీసుకుని పోయి నిలవబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే, ఇది ఎంత మాట తెలుసా అండి? నువ్వు నిజంగా నీ తండ్రికి పుట్టినట్లయితే, నీ తల్లికి పుట్టినట్లయితే, చాలా మంది ఎప్పుడైతే ఆ విధంగా ఉన్నారో బయట చాలా మంది గొడవలు పెట్టేసుకుంటారు. అంత మాట అంటావా, నా తల్లికి నేను పుట్టలేదు, నా తండ్రికి నేను పుట్టలేదు అని చెప్పేసి అనమాట ఒకరికొకరు మీసాలు తిప్పుకుంటూ, తొడలు చరుచుకుంటూ చాలా మంది దెబ్బలాడుకుంటారు. ఎందుకంటే ఈ విధంగా మాట అనకూడదండి. అండి నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, చూడండి రెచ్చగొట్టేటువంటి మాట్లాడుతుందండి అపవాది.
యేసుక్రీస్తుని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అదే మనమైతే అంత మాట అంటావా అని, నా తండ్రికి పుట్టలేదా, నా తల్లికి పుట్టలేదని చెప్పేసి ఆవేశంతో చేసేస్తూ ఉంటాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆవేశంతో నేను దేవుని కుమారుడు అని చెప్పేసి అక్కడ నుంచి దూకేసాడు అనుకోండి, ఇప్పుడు ఎవరి మాట విన్నట్టు? సాతాను మాట విన్నట్టు. సాతాను మాట వింటే సాతానికి లోబడినట్టేగా. సాతానికి అనమాట తన యొక్క జీవితాన్ని అప్పగించుకున్నట్టేగా. సాతాను మాట వినకూడదు, నా మాట వినేటట్టు చేసుకోవాలని చెప్పి సాతాను అనుకుంటా ఉంది. ఇది యేసుక్రీస్తు వారి యొక్క యుక్తి చూడండి. ఆయన సామాన్యటువంటి వాడు కాదండి. ఆయన ఏది చేసినా ఆయనకు తెలుసు. ఆయనకు సాతాను యొక్క మాట వింటే సాతానికి లోబడినట్టే అని చెప్పేసి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ విధంగా లోబడలేదండి. ఆయన ఆవేశపడేం కాదు, చాలా యుక్తి గలవాడు, చాలా జ్ఞానం గలవాడు. కాబట్టి ఈ విధంగా మీ లేఖనంలో రాయబడి ఉంది కదా, మొత్తానికి దేవుని కుమారుడు అయితే రెచ్చగొట్టింది, ఈ విధంగా లేఖనంలో రాయబడి ఉంది కదా అని చెప్పేసి అనమాట. సో అది కూడా గుర్తు చేసింది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు రెచ్చిపోయింది, దేవుని కుమారుడిని నేను ప్రూవ్ చేసుకుంటా అని చెప్పేసి ఏం దూకేలా. అర్థమైందా అండి? ఆయన ఏ విధంగా, ఎప్పుడు ఏ విధంగా మాట్లాడి ఎలా చేయాలి అదంతా కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఏమి కూడా రెచ్చిపోలేదండి. ఆయన కూడా వాక్యంతోనే సమాధానం చెప్పాడు అని, ఆయన కూడా వాక్యంతో అనమాట సాతాన్ని ఎదుర్కొన్నాడు. ఆ మాట మీరు చూసినట్లయితే, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నేను చేతులతో ఎత్తుకుందరు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. సాతాను ఈ విధంగా అనమాట చెప్పింది. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపకూడదని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చను. అంటే మొత్తానికి సాతానికి వాక్యంలో ఏముందో, అసలు లేఖనంలో ఏముందో ఆయనకు తెలుసు. కాబట్టి దాంతో యేసుక్రీస్తు వారిని కొట్టాలని చూశాడు. కానీ అంతకంటే తెలివైన వాడుగా యేసుక్రీస్తు తిరిగి వాక్యంతోనే సమాధానం చెప్పాడు. ఏమని సమాధానం చెప్పాడు? నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చను. కాబట్టి నీ దేవుని ప్రభువును శోధించకూడదు అనేటువంటి మాట కూడా రాయబడి ఉంది అని చెప్పేసి అనమాట. సాతానికి తిరిగి చెప్పదెబ్బ కొట్టాడండి. కాబట్టి పిల్లరా, ఈ విధంగా మనం చూసినట్లయితే ఇంకా ఆయన సాతాను శోధించలేదు, వదిలిపెట్టి వెళ్ళిపోయిందని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. కానీ ఏంటంటే కొద్ది కాలం మాత్రమే ఆయన విడిచిపెట్టి వెళ్ళింది, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ శోధించాడు. సో అవేవి కూడా గ్రంథంలో రాయబడలేదు. కానీ సో అనేక సార్లు సాతాను తన యొక్క జీవితం అంతా కూడా, ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీద బతికేంత వరకు కూడా సాతాను శోధిస్తూనే ఉందండి. అనేక విధాలుగా ఆయన పట్టుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూనే ఉంది. నేను మీరు కింద మీరు చూసినట్లయితే 13వ వచనం, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయాను. అంటే ప్రతి శోధనను, అంటే ఆయనకి ఏవైతే పట్టుకోవాలని చెప్పేసి హురులు, ఉచ్చులు ఇవన్నీ కూడా అనేక ప్రయత్నాలు చేసింది. సో అనేక విధాలుగా అనమాట ఆయన నాకు లోబడే విధంగా చేసుకోవాలని చెప్పేసి, నా మాట వినే విధంగా ఆయన్ని లోపరుచుకోవాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేసింది. కానీ సాతాను యొక్క ప్రయత్నాలు అన్నీ కూడా విఫలమైపోయాయి. అదే ప్రయత్నాలు మన మీద చేసింది అనుకో మనం ఈజీగా పడిపోతాం. కానీ అక్కడ దైవ కుమారుడు యేసుక్రీస్తు సామాన్యమైనటువంటి వాడు కాదు కదండి. కాబట్టి ఆయనకు అనేక విధాలుగా ప్రయత్నం చేసింది, ఏ విధంగా అయినా సరే పట్టేసుకోవాలని చెప్పేసి. కానీ యేసుక్రీస్తు వారు ఆ విధంగా దొరకలేదండి. యేసుక్రీస్తు వారు సాతాను చేతికి అప్పగింపబడలేదండి. తను తప్పించుకున్నాడు. ఆయన యుక్తి, ఆయన జ్ఞానం, ఆయన తెలివి దైవ కుమారుడు కదండి. సో కాబట్టి అనమాట, సో ఈ విధంగా అనమాట కొంతకాలం అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కొంతకాలం మాత్రమే మళ్ళీ ఆయన శోధించడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేసింది. సో ఈ విధంగా అనమాట ఎప్పుడైతే తన దొర కాలేదో, ఇంకా తన జేబులో ఉన్నారు కదా పిల్లలు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకులు, ప్రధాన యాజకులు, వీరు ఎవరైతే ఉన్నారో ఆ రోజుల్లో యేసుక్రీస్తు అంటే వీరికి చాలా కడుపు మంట, అసలు కోపం, చంపేద్దామన్నంత కసి. సో అటువంటి భావజాలంతో వారందరూ కూడా ఉన్నారు. సో ఎందుకంటే వారి యొక్క కీర్తి, వారి యొక్క ప్రతిష్ట పడిపోతుంది కాబట్టి ఆయన వల్ల అండి. సో వీరందరూ కూడా సాతాను యొక్క కుమారులు, సాతాను యొక్క పుత్రులు. కాబట్టి అనేక మంది పిల్లల్ని దారి తప్పించేసేవారు, అనేక మంది అనమాట దేవునికి దూరం చేసేసేవారండి. సో ఈ విధంగా అనమాట వారు అనేక మంది కల్పితాలు, పద్ధతులు, ఆచారాలు వారందరూ కూడా ప్రవేశపెట్టి అనేక మంది అనమాట దేవుని రాజ్యానికి చేరకుండా పూర్తిగా దేవునికి దూరం చేసేసేవారు. సో దీన్ని బట్టి వీరందరూ కూడా ఎవరి చేతిలో ఉన్నారు? అపవాది చేతిలో ఉన్నారు, అపవాది జేబులో ఉన్నారు. ఇప్పుడు అపవాది వల్ల కాలేదు పట్టుకోవడం. కాబట్టి వీరిని ఉపయోగించి వీరి ద్వారా యేసుక్రీస్తు వారిని పట్టుకోవాలని చెప్పేసి ఎన్నో పన్నాగాలు చేసిందండి అపవాది. లూకాసు వార్త 20వ అధ్యాయం మీరు చూసినట్లయితే, ఇప్పుడు ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకులు, ప్రధాన యాజకులు ఎవరైతే ఉన్నారో, సో వీరి ద్వారా అనమాట అపవాది యేసుక్రీస్తు వారిని శోధించి ఏ విధంగా అయినా పట్టుకోవాలని చెప్పేసి, ఏ విధంగా పాపాత్మక సమాజం నిలబెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే వీరు వారి జేబులో ఉన్నటువంటి వారే కదా, వీరందరూ కూడా అపవాది సంబంధులు అండి. అపవాది వీరిని పట్టేసుకుంది కాబట్టి ఆ విధంగా వారు అనేక మంది పిల్లల్ని దారి తప్పించేసేవారు. దేవుని యొద్దకు వారిని చేర్చేవారు కాదు, దేవుని సంగతులు వారికి బోధించేవారు కాదు. సో వారి యొక్క స్వపూర్త ప్రయోజనం కోసం అనమాట వారిని వాడుకునేవారు. అంటే వారిని ఆ విధంగా అనమాట
మోసం వైపు తిప్పారన్నమాట. డబ్బు చేకూర్చుకునేవారు ఆ రోజు ఉన్నటువంటి శాస్త్రులు పరిచయాలు. సో అటువంటి గుణం ఎవరిదండి? ధర్మశాస్త్రం ఉన్నది ఉన్నట్టుకుండా బోధించకుండా అందులో ఏవో ఆచారాలు కలుపుతాలు ఆ విధంగా కలిపేసి అనేక మంది దారి తప్పించడం. సో ఈ లక్షణం ఈ గుణం ఎవరిది? అపవాది. అపవాది కాబట్టి అపవాది వారిని పట్టించుకున్న వారందరూ కూడా అపవాది పిల్లలేనండి. కాబట్టి యేసుక్రీస్తు వారి మీద చాలా కోపం అయిపోతాడు, చాలా పైరైపోతాడు. కాబట్టి ఇప్పుడు అపవాది పిల్లల ద్వారా వారదనమాట యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసిందండి. అస్సలు వదిలిపెట్టలేదండి. మీరు కొన్ని వచనాలు మీరు చూసినట్లయితే లూకాసు వార్త 20 అధ్యాయం, లూకాసు వార్త 20 అధ్యాయం మీరు చూసినట్లయితే అంటే లూకాసు వార్త 20 అధ్యాయం మీరు చూసినట్లయితే ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములు ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదకు వచ్చి అంటే యేసుక్రీస్తు వారు దేవాలయంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ ప్రధాన యాజకులు శాస్త్రులు వీరందరూ కూడా ఒక బ్యాచ్ అండి. వీరందరూ కూడా యేసుక్రీస్తు వారి మీద అప్పటికే చాలా పొగ, చాలా కోపం, కసి, చంపేద్దామన్నటువంటి ఆలోచన ఇవన్నీ కూడా పెట్టేసుకున్నారు. ఇవన్నీ కూడా తమ హృదయంలో ఉన్నాయి. వీరందరూ కూడా అపవాది సంబంధులు, అపవాది కుమారులు. యేసుక్రీస్తు వారికి వద్దు వారందరూ కూడా కట్టుకట్టి యేసుక్రీస్తు వారికి వద్దు యేసుక్రీస్తు యుద్ధకు వచ్చినప్పుడు వారు ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే, నువ్వు ఏ అధికారం అన్న ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం నీకెవడిచ్చను? మాతో చెప్పమని ఆయన అడిగిరి. మొత్తానికైతే యేసుక్రీస్తు దేవాలయం బోధిస్తున్నప్పుడు వారందరూ కూడా కట్టుకట్టి వచ్చేసి, అయ్యా ఏమయ్యా ఈ అధికారం నీకు ఎవడిచ్చాడు? అసలు అది ఏ అధికారం నువ్వు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నావు, ఈ విధంగా నువ్వు బోధిస్తున్నావు అని చెప్పేసి యేసుక్రీస్తు వారిని తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నారండి. యేసుక్రీస్తు వారిని తిరిగి అడుగుతూ ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆయనకి ఏమంటారు తెలుసా? సరే మీరు అడిగినటువంటి ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. సో నేను కూడా అనమాట ఒక ప్రశ్న వేస్తాను, దాన్ని కూడా మీరు సమాధానం చెప్పినట్లయితే నేను మీకు సమాధానం చెప్తాను. ఎందుకంటే వారి యొక్క కుయుక్తి, వారి యొక్క ఆలోచనలు అన్నీ కూడా యేసుక్రీస్తు వారికి తెలుసండి. అప్పుడు యేసుక్రీస్తు వారు అనమాట ఆయనతో అనమాట ఒక క్వశ్చన్ వేస్తాడండి. సో ఆ మాట మీరు చూసినట్లయితే అదే లూకాసు వార్త 20 అధ్యాయం 4వ వచనం. యోహాను ఇచ్చిన బాప్తీసము పరలోకము నుండి కలిగినదా, మనసు నుండి కలిగినదా అని వారిని అడగగా వారు మనము పరలోకం నుండి కలిగినదని చెప్పిన యెడల అలాగైతే మీరెందుకు ఇతని నమ్మలేదని ఆయన మనలను అడుగును. మనసులో ఉన్న కలిగినదని చెప్పిన యెడల ప్రజలందరూ మనం రాళ్లతో కొట్టుదురు ఏలనిగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని అది ఎక్కడ నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరం ఇచ్చిరి. చూడండి ఇక్కడ యేసుక్రీస్తు వారు సరే మీరు నాకు క్వశ్చన్ అడిగారు, దానికి నేను సమాధానం చెప్తాను, ఆన్సర్ చెప్తాను. సో అదే విధంగా అనమాట నేను కూడా మీకు క్వశ్చన్ వేస్తాను, దానికి మీరు సమాధానం చెప్పినట్లయితే నేను కూడా మీకు సమాధానం చెప్తానంటే చెప్పమని చెప్పేసి ఖచ్చితంగా అనే ఉంటారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఇప్పుడు యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తీసం అనేది పరలోకం నుండి కలిగినదా, మనసు నుంచి కలిగినదా అనేటువంటి ప్రశ్న అక్కడ ఉంటుండే వారందరికీ కూడా వేశారండి. ఎవరెవరైతే వచ్చారో ఈ శాస్త్రులు, ప్రధాన యాజకులు చాలా మంది కట్టగట్టి వచ్చేసారు కదండి. యేసుక్రీస్తు వారు కక్ష మరి పట్టేసుకోవాలని చెప్పేసి ఏ విధంగా నిరికించాలని చెప్పేసి అనమాట వారందరూ కూడా కక్ష కట్టుకొని వచ్చేసారు కదండి. ఎప్పుడైతే ఆ విధంగా వచ్చేసారో యేసుక్రీస్తు వారి చుట్టూ చాలా మంది ప్రజలు ఉన్నారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ చాలా మంది ప్రజలు ఆ రోజుల్లో ఉండేవారు. జనసమూహం ఎప్పుడు కూడా ఆయన వెంట ఉండేది. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా వచ్చినటువంటి వారికి యేసుక్రీస్తు వారు ప్రశ్న వేశారు. ఎప్పుడైతే ప్రశ్న వేశారో ఇప్పుడు వారు అనమాట ఇటు వెళ్తే గొయ్యి, ఇటు వెళ్తే నొయ్యి అనే విధంగా వారి యొక్క జీవితం మారిపోయింది. ఇప్పుడు యోహాను గారు ఇచ్చిన బాప్తీసం అనేది పరలోకం నుండి కలిగింది అని మనం చెప్పామనుకో, యేసుక్రీస్తు వారు ఏమంటారు? సో అలా అయితే యోహాను గారు బాప్తీసం ఇచ్చేటప్పుడు మీరెందుకు బాప్తీసం తీసుకోలేదని చెప్పేసి మనల్ని తిరిగి ప్రశ్నిస్తారు. ఇప్పుడు మనసు నుంచి కలిగింది అని మనం చెప్పామనుకో, చుట్టూ చాలా మంది ప్రజలు ఉన్నారు, చాలా మంది కూడా యేసుక్రీస్తు వారి చుట్టూ ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే వారందరూ కూడా వింటా ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు ఈ యోహాను గారు ఇచ్చిన బాప్తీసం అనేది మనసు నుంచి కలిగింది, అది మనసుల ద్వారా కలిగింది అని మనం చెప్పామనుకో, ఇప్పుడు అందరూ కూడా యోహాను గారు ధర్మశాస్త్ర సంబంధించిన ప్రవక్త అని చెప్పి చాలా మంది ఇప్పటికే యోహాను గారిని నమ్మేశారు. ఆయన ద్వారా బాప్తీసం తీసుకున్నారు. వారి పాటని ఇప్పుడు మనం ఆ విధంగా అన్నామనుకోండి, ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా మనల్ని ఏం చేస్తారు? కుమ్మేస్తారు, చంపేస్తారు. ప్రజలందరి నుంచి కూడా ఖచ్చితంగా మనము అవమానం పొందుకుంటాం. అవసరమైతే వారు మనల్ని చంపేస్తారు, రాలేసి మరి చంపేస్తారు అని చెప్పేసి వారందరూ కూడా భయపడి తెలివిగా అనమాట యేసుక్రీస్తు వారు మమ్మల్ని ఇరికించారని చెప్పేసి దీనికి సంబంధించిన జవాబు మాకు తెలియదు అని చెప్పేసి యేసుక్రీస్తు వారితో నిక్కచ్చంగా చెప్పేస్తారండి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారు తెలుసా? మీరు ఏ అధికారంతో ఇవన్నీ కూడా చేస్తున్నావు అని చెప్పేసి మీరు నాకు క్వశ్చన్ వేశారు కూడా, సో అది కూడా నేను మీతో చెప్పను. ఈ క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పినట్లయితే నేను కూడా చెప్పేవాని. ఈ క్వశ్చన్కి మీరు సమాధానం నాకు చెప్పలేదు కాబట్టి నేను కూడా మీకు చెప్పను. ఇదండి యేసుక్రీస్తు వారి యొక్క యుక్తి అండి. సో ఈ విధంగా సాతాను చూడండి, తను ప్రయత్నం చేసింది. సో అదే విధంగా అనమాట తన వారి చేత కూడా ప్రయత్నం చేస్తూనే ఉందండి. తన జేబులో ఉన్నటువంటి వారిని సాతాను విసురుతా ఉన్నాడు.
వాడిని అనమాట రెచ్చగొడుతూ ఉన్నాడు, వాడిని ప్రేరేపిస్తూ ఉన్నాడు. కాబట్టి వారందరూ కూడా ఆ విధంగా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ మాటలకు చెవి యొగ్గక, యేసుక్రీస్తు వారి ద్వారా జరిగేటువంటి ఆ కార్యాలకు వారి యొక్క హృదయం పెట్టి ఆలోచించుకోలేకనమాట ఈ విధంగా యేసుక్రీస్తు వారిని పట్టుకోవాలి, చంపాలని చెప్పేసి వారి హృదయం కలిగేటువంటి ఆ ప్రయత్నం చూడండి. వారు నిజంగా అపవాది సంబంధులే కదండి ఆ విధంగా జరుగుతుందంటే. కాబట్టి ప్రియులారా, ఇంకో వచనం కూడా మీరు చూసినట్లయితే లూకా సువార్త 20:22 మీరు చూసినట్లయితే మళ్ళీ ఇంకొక ప్రశ్న, ఎత్తగడికి పై ఎత్తగడ, ఈ విధంగా ఆయన యొద్దకు ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి కానీ అతని నుంచి అనమాట ఈ విధంగా తప్పుగా మాట్లాడి కొంతమందిని అనమాట నిలబెట్టేసి ఈ విధంగా రాళ్ళేసి చంపేద్దామని చెప్పేసి వారు చేసేటువంటి ఆ ప్రయత్నం. సో అటువంటి హృదయం, అటువంటి ఆలోచన వారికి ఏ విధంగా కలిగిందంటే అపవాది సంబంధాలు వారందరూ కూడా, కాబట్టి అపవాది వారిని పట్టేసుకున్నాడు. కాబట్టి ఇంకా వారి ద్వారా అనమాట యేసుక్రీస్తుని శోధిస్తూనే ఉన్నాడు, పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడండి. ఇంకా మీరు చూసినట్లయితే 22వ మీరు చూసినట్లయితే మళ్ళీ ఆయనకు ప్రశ్న అండి, మనం కైసరికి పన్నించడం న్యాయమా కాదా అని చెప్పేసి ఆయన అడిగి కొంతమంది వచ్చారంట అండి. కొంతమంది వచ్చనమాట. ఇప్పుడు ఈ ప్రశ్నలో అయితే యేసుక్రీస్తు వారు దొరకలేదు ఖచ్చితంగా అనమాట. ఇప్పుడు రోమా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రశ్న నేను ఎదుగు తీసుకొద్దాం, ఏం సమాధానం చెప్తాడని చెప్పేసి అనమాట. కొంతమంది వచ్చి కైసరికి పన్నించుట న్యాయమా కాదా అని చెప్పేసి అనమాట యేసుక్రీస్తు వారిని అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తేవి, అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు, వారికి ఇంటెన్షన్ ఏంటో మీకు ముందే చెప్పాను కదండి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారికి తెలుసు. ఆయన మహాజ్ఞానండి, ఆయన సామాన్యటువంటి వాడు కాడు. సో మనకైతే తెలియదు. ఇప్పుడు మనం ఎవరైనా ఇరికించడానికి వచ్చాడు అనుకోండి, కుయుక్తితో అనమాట అటువంటి బుద్ధితో మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, మనకైతే తెలియదు. కానీ యేసుక్రీస్తు వారికి తెలుసు. ఎందుకంటే ఒకరిని చూసనమాట ఆయన యొక్క ఆత్మలో ఏమనుకుంటా ఉన్నాడో అంటే ఇవన్నీ కూడా ఆయనకు తెలిసిపోతాయి. ఆయనలో ఉన్నటువంటి గొప్ప టెక్నాలజీ అది, గొప్ప క్యాపబిలిటీ అది ఆయనకు మాత్రమే సొంతం. సో ఆయన కలిగినది ఏదో ఆయన లేకుండా కలగలేదు. సో అటువంటిప్పుడు ఆయనకి తెలియదా అండి? ఖచ్చితంగా తెలిసిపోతుందండి. ఎవరు ఏమనుకున్నా, సడుక్కున్నా, ఆయన గురించి గొనుక్కున్నా, వారి మనసులో ఏదైనా అనుకున్న యేసుక్రీస్తు వారు బయటికి మాట్లాడేసేవారు, చెప్పేసేవారు. సో అటువంటి క్యాపబిలిటీ ఆయనకు ఉంది. సో ఇక్కడ కూడా కొంతమంది వచ్చారనమాట. కైసరికి పన్నించడం న్యాయమా కాదని చెప్పేసి యేసుక్రీస్తు వారిని అడుగుతా ఉన్నారు. ఇది కూడా యేసుక్రీస్తు నాకు ఇరికించడానికి అని చెప్పేసి వారి యొక్క కుయుక్తిని గుర్తెరిగి, ఒక దేనారం నాకు చూపుడి, దీని మీద రూపమును పై రాతు ఎవరని అడగక వారు కైసరు అనిరి. అంటే కాబట్టి వీరికి ఏ విధంగా అయినా సరే బుద్ధి చెప్పాలని యేసుక్రీస్తు ఒక దేనారం నా ఎదుగు తీసుకురండి అయ్యా, తీసుకొచ్చనమాట. ఈ విధంగా చూపించాడు వాళ్ళందరికీ కూడా. అంటే దీని మీద ఉన్నటువంటి రాత, ఈ రూపం, ఇవన్నీ కూడా అసలు ఇది ఎవరిది అంటే కైసరిది. మొత్తానికి యేసుక్రీస్తు వారు చెప్పారు, అయితే కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అని చెప్పేసి అనమాట. ఎప్పుడైతే ఆ విధంగా చెప్పాడో అండి, ఆయన ఆ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చినందుకు వారందరూ కూడా ఆశ్చర్యపోయారండి. ఎందుకంటే అసలు ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఏ విషయాలు పట్టుకోవాలని సరే యేసుక్రీస్తు వారు దొరకట్లే, యేసుక్రీస్తు వారు తప్పించుకుంటూ ఉన్నారు. ఆయన జ్ఞానము సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంటే ఈ భూమి మీద మహా గొప్ప జ్ఞానులు చాలా మంది పుట్టారు. వారందరికంటే జ్ఞానం గలవాడు. అసలు జ్ఞానమే ఈ విధంగా అనమాట భూమి మీదకి వచ్చి నడిచి ఈ విధంగా కొనియాడుతుందంటే, ఈ విధంగా మనతో మాట్లాడుతున్నట్టు విషయం వారందరూ కూడా మర్చిపోయారండి. దేవుని కుమారుడు ఆయన సామాన్యటువంటి వాడు కాదని చెప్పేసి విషయం వారందరూ కూడా మర్చిపోయారు. తెలిసి యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వారందరూ కూడా వస్తూ ఉన్నారండి. అందరూ చాలా కార్యాలు జరిగాయి. ఎవరు కూడా చూడని, ఎవరు కూడా తమ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా కని విని ఎరగని గొప్ప అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగాయి. వారు తమ కళ్ళతో చూశారు. సో అయినప్పటికీ అనమాట యేసుక్రీస్తు వారి మీద కసి పట్టుకోవాలని చెప్పేసి, చంపేద్దామని చెప్పేసి వారందరూ కూడా ప్రయత్నం చేసేవారు. కాబట్టి ఇది కూడా అపవాది ప్రేరేపణ. కాబట్టి ఈ విధంగా అపవాది కూడా అనమాట ఒక విధంగా అనమాట వారిని పంపించి యేసుక్రీస్తు వారిని శోధిస్తున్నాడు అండి. యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడండి. అంటే ఈ విధంగా అనమాట యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు. కనుక సమయంలో అయితే వ్యభిచారం మంది పట్టుబడి ఒక స్త్రీని తీసుకుని వచ్చేస్తారు. యోహాను సువార్త 8వ మీరు చూసినట్లయితే వ్యభిచారం మంది పట్టుబడి ఒక స్త్రీని తీసుకుని వచ్చి ఆయన ముందు నిలబెట్టనమాట. ఇప్పుడు అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాల్లో అనమాట ఏ విధంగా ఆయన నిరికించి పట్టేసుకుని సమాజంలో ఆయన అనమాట ఒక తప్పుడు వ్యక్తిగా ముద్రీకరించి చంపేద్దాం, ఈ విధంగా అనమాట కొంతమంది అబద్ధ సాక్షులు నిలబెట్టనమాట రాళ్ళతో కొట్టి చంపేది. ఇదంతా కూడా వారి యొక్క ప్లాన్ అండి. సో ఈ విధంగా అనమాట యేసుక్రీస్తు వారిని పట్టుకోవడానికి వారందరూ కూడా ప్రయత్నం చేశారు. ఇప్పుడు వ్యభిచారం మీద పట్టబడినటువంటి ఒక స్త్రీని ఎదుటి తీసుకుని వచ్చానమాట. ఇదిగో ఈమె వ్యభిచారం చేస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టబడింది. అంటే ఇప్పుడు ఈ విధంగా వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది. కాబట్టి మోసే యొక్క ధర్మశాస్త్రంలో మోసే యొక్క నియమము, ఆజ్ఞ ఏంటంటే ఈ విధంగా తప్పు చేసినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పేసి మోసే మనకు ఆజ్ఞాపించి ఉన్నాడు. దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొద్దకు వారు ఎందుకు తీసుకురావాలంటే వేరే వారి ఎదుగు తీసుకెళ్ళొచ్చు కదా అంటే
ఈయన టార్గెట్ కాబట్టి వాళ్ళందరూ కూడా ఈయన యొద్దకు తీసుకొని వచ్చారు. అర్థమైందండి? కాబట్టి ఈ విధంగా అనమాట ఎప్పుడైతే వారు యేసుక్రీస్తు వారికి ప్రశ్న వేశారో, ఇప్పుడు వారి యొక్క ఆలోచన ఏంటంటే, ప్రియులారా, ఇప్పుడు వారి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, ఇప్పుడు ధర్మశాస్త్రానుసారంగా ఈమెకు మీరు తీర్పు తీర్చండి అని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఓకే చెప్పేశారు అనుకోండి. మీరు అన్నట్టుగా మోసే ధర్మశాస్త్రం ఆ విధంగా రాయబడింది కదా, వ్యభిచారం ముందు రెడ్ హ్యాండెడ్ గా పట్టబడింది కాబట్టి మీరు ఆ విధంగానే తీర్పు తీర్చండి అని చెప్పేసి యేసుక్రీస్తు వారు అన్నారనుకోండి. అలాగైతే నువ్వు ఏమయ్యా పాపను రక్షించడానికి వచ్చానన్నావు కదా, ప్రేమించానన్నావు కదా, పాపుల్ని పిలవచ్చుతాను కానీ నీతిమంతుని పిలువరాలేదన్నావు కదా, సో అదేవిధంగా నేను పాపని రక్షించడానికి ప్రత్యేకంగా భూమి మీదకి వచ్చాను అన్నావు కదా, మరి ఎందుకు ఆ విధంగా శిక్షించమంటున్నావు అని చెప్పేసి తిరిగి యేసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తారు అండి. సో ఒకవేళ అనమాట ఆమెను శిక్షించొద్దు వదిలేయని చెప్పేసి యేసుక్రీస్తు అన్నాడు అనుకోండి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అంటే మోసే యొక్క నియమాలకు వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పేసి కొంతమంది అబద్ధ సాక్షులు నిలబెట్టి యేసుక్రీస్తు వారిని అవమానించి సమాజంలో తీసుకెళ్లి చంపేయాలని చెప్పేసి వారి యొక్క ప్లాను, వారి యొక్క ఉద్దేశం. అధికారులకు అధిపతులకు అప్పగించాలి. ఆ విధంగా కైసర్ సందర్భంలో, ఆ యొక్క నాను సందర్భంలో ఏ విధంగా అయితే వారు అనుకున్నారో, సో అదే విధంగా ఇక్కడ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి మోసే యొక్క నియమానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనమాట. ఆ విధంగా కొంతమంది సాక్షులు నిలబెట్టి ఆయన చంపించాలని చెప్పేసి వారి యొక్క ప్లాన్ అండి. సో ఈ విధంగా అనమాట. కానీ యేసుక్రీస్తు అక్కడ కూడా తప్పించుకుంటారండి. మీలో పాపం లేని వాడు మొట్టమొదటి రాయేయండి అనగానే ఇంకా వారు వేసుకున్నటువంటి ఆ ప్లాన్, వారు వేసుకున్నటువంటి ఆ ఎత్తుగడ మొత్తం సప్పగా అయిపోద్ది, గాలి తీసినట్టు అయిపోద్ది. అప్పటికే పెనంలో ఉబ్బిపోయినటువంటి పూరి ఏ విధంగా అయితే టఫ్ అని కొట్టగానే చప్పగా అయిపోద్ది, ఆ విధంగా అయిపోద్ది అనమాట అండి. సో ఈ విధంగా అనమాట వారు ఎక్స్పెక్ట్ చేయని విధంగా దేవుడు వారి కుయుక్తి నరికి చాలా గొప్పగా తప్పించుకుంటాడండి. అంటే చాలా గొప్పగా యుక్తిగా ఆన్సర్ చెప్తాడండి. సో ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఒకానొక సమయంలో అయితే ఊచ చేయగలవాడిని ఒకటి తీసుకుని వచ్చేస్తారు. ఊచ చేయగలవాడిని ఒకటి తీసుకొని వచ్చి విశ్రాంతి దినం అప్పుడు తీసుకొని వచ్చి అనమాట. ఆ మాట కూడా మీరు చూసినట్లయితే మత్తయి సువార్త 12:9 ఉంటుందండి. మత్తయి సువార్త 12:9 అక్కడ నుండి వెళ్ళి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు మొత్తానికైతే యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఇదిగో ఊచి చేయగలవాడు ఒకడు కనబడెను, వారు ఆయన మీద నేరం మోపలేనని విశ్రాంతి దినమున స్వస్థపరచు న్యాయమా అని ఆయన అడిగిరి. మొత్తానికైతే ఊచ చేయగలవాడు యేసుక్రీస్తు వారు సమాజ మందిరానికి ప్రవేశిస్తూ ఉన్నారు. కొంతమంది అనమాట ఆ ఊచ చేయగలవాడిని తీసుకుని వచ్చి యేసుక్రీస్తు వారి మీద నేరం మోపాలని చెప్పేసి ఈ విధంగా అనమాట అని ఏం సమాధానం చెప్తాడు. ఇది విశ్రాంతి దినం కదా, విశ్రాంతి దినం అప్పుడు మోసే యొక్క ధర్మశాస్త్రం అనమాట. మోసే యొక్క ధర్మశాస్త్రం ప్రకారం మోసే మనకి ఇచ్చినటువంటి ఆ నియమం ప్రకారం విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, ఏ పని కూడా చేయకూడదు అనేటువంటి ఆజ్ఞ రాయబడి ఉంది కదా. కాబట్టి ఊచ చేయగలవాడిని యేసుక్రీస్తు వారు స్వస్థపరుస్తారు లేదా అనుకుని చెప్పేసి అనమాట నిరీక్షించడానికి కొంతమందిని తమ వెంట వేసుకున్న వారందరూ అనమాట యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి అండి ఊచ చేయగలవారిని ఒకని ఆయన ఎదురు నిలవబెట్టి విశ్రాంతి దినమున స్వస్థపరచు న్యాయమా అని ఆయన అడిగింది. అంత న్యాయమా కాదా అని చెప్పేసి అనమాట యేసుక్రీస్తు అని ప్రశ్నించారు. యేసుక్రీస్తుని ఎప్పుడైతే ఆ విధంగా ప్రశ్నించారో ఆయన, మీలో ఏ మనుషునికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన యెడల దాన్ని పట్టుకొని పైకి తీయడా, గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనస్సునితో నీ చెయ్యి చాపమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వల్ల అది బాగుపడెను. అంటే వారికి ఉద్దేశం ఏంటి అంటే మోసే యొక్క నియమాన్ని అతిక్రమిస్తాడా లేకపోతే దాన్ని పాటిస్తాడా, సో అనే విధంగా అనమాట వారందరూ కూడా యేసుక్రీస్తు వారిని శోధించాలి, యేసుక్రీస్తు వారిని పట్టుకోవాలని చెప్పేసి వారు ప్రయత్నం చేశారండి. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే అండి, ఇప్పుడు విశ్రాంతి దినాన్ని మీరు విశ్రాంతి దినం పరిశుద్ధంగా పాటించాలి, ఆచరించాలని చెప్పేసి మీరు అంటా ఉన్నారు కదా అండి. మోసే ధర్మశాస్త్రం ఆ విధంగా రాయబడి ఉందని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఓకే, నేను కాదనట్లేదు, అదే విధంగా రాయబడి ఉంది. కానీ ఏంటంటే అదే విశ్రాంతి దినం అప్పుడు మీ గొర్రె కానీ లేదా మీ ఎద్దు కానీ ఏదైనా గాడిలో పడిపోయింది అనుకోండి, లేదా ఏదో గుంట్లో పడిపోయింది అనుకోండి, మీరు తీయరా అంటే ఖచ్చితంగా వారు తీస్తారు అండి. ఇప్పుడు ఎవరైనా సరే ముందుకు వచ్చారనమాట, మేము తీయం, అది గాడిది కదా, మా ఎద్దు కదా, చచ్చిపోయిన పిల్లలు అలాగే వదిలేస్తామన్నారు అనుకోండి, అప్పుడు యేసుక్రీస్తు వారికి ఇంటెన్షన్ ఏంటో తెలుసా, అదే గాడిలో అదే గోతులో నీ కుమారుడు నీ కుమార్తె పడిపోతే నువ్వు తీయవా అంటే ఖచ్చితంగా వారు తీస్తారు. ఎందుకంటే గొర్రె కంటే కూడా ఎద్దు కంటే కూడా మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి నన్ను స్వస్థపరచుట మేలే అని చెప్పేసి అనమాట. వెంటనే ఒక చేయగలవని అనమాట. నీ చెయ్యి చాపమని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఆయన యొక్క చెయ్యి స్వస్థత పరిచి రెండవ దాని వల్ల అయింది. సో ఈ విధంగా అనమాట యేసుక్రీస్తు వారిని వారు పట్టుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారండి. కానీ యేసుక్రీస్తు ఎక్కడ కూడా అనమాట వారికి దొరకడండి. యేసుక్రీస్తు అస్సలు దొరకండి వారికి. అసలు వారు పట్టుకునేటువంటి ఎత్తుగడలు, సాతాను వేసేటువంటి ఆ ప్లాన్లు ఇవేవి కూడా అసలు ఆయన దొరకడండి. ఈ విధంగా అనమాట యేసుక్రీస్తు వారు భూమి మీద అసలు జీవించడం అంటే అది మామూలు జీవితం కాదండి. ఎవరు కూడా జీవించలేనటువంటి
ఎవరు కూడా సాహసం చేయడం గొప్ప జీవితాన్ని యేసుక్రీస్తు వారు జీవించారు. ఈ విధంగా అనమాట ఆయనకు అనేకమైనటువంటి చోట్ల వ్యతిరేకత వస్తూనే ఉంటది. ఆయన ఈ విధంగా ఆయన ద్వారా జరిగేటువంటి సూచక్రియలు మహత్కార్యాలు చూసి వారు ఓర్వలేక ఆ యేసుక్రీస్తు వారి గురించి చెడు ప్రచారం చేసేవారు. ఆయన దయ్యం పట్టినవాడు అండి, ఆయన పాపాత్ముడు అండి, ఆయన వెర్రివాడు అండి, ఆయన మంచివాడు కాదండి, బేల్జబూల్ ఉన్న అధికారం అంతా సంపాదించుకుని దెయ్యాన్ని వెళ్ళగొడతా ఉన్నాడండి. ఈ విధంగా ఆయన మీద చెడ్డ మాటలు డైరెక్ట్ గా ఆయన ఎద్దుకు వెళ్ళి మాట్లాడలేక ఎదుర్కోలేక ఈ విధంగా ప్రజలందరినీ కూడా కొంతమంది దారి తప్పించేసేవారండి. ఈ విధంగా అంటే శిరోమునానికి వెళ్ళేటువంటి ఆ యొక్క సమయంలో అయితే అసలు ఆయన భరించేటువంటి ఆ స్థితి మీరు చూసినట్లయితే చాలా బాధ అనిపిస్తూ ఉంటుందండి. ఆయన బట్టలన్నీ తీసేస్తారు, తల మీద ముళ్ళు కిరీటం అండి, ఉమ్మి అనమాట, ప్రతి ఒక్కరు ఉమ్మిలు వేసేస్తారండి. సో అంతగా భరించాడండి, అంతగా ప్రేమించాడు. మన పరిశుద్ధం తను కాపాడుకున్నాడు, ఎక్కడ కూడా పోనివ్వలేదండి. మళ్ళాంటి శరీరం మళ్ళాంటి దేహం యేసుక్రీస్తు భూమి మీద కూర్చొని ఈ విధంగా సాహసం చేసి జీవించి అదే అక్కడికి నేను వెళ్ళాలి, ఆ బొక్కు నేను తీయాలి, తండ్రి యొద్దకు నేను విజయోత్సవంతో ఘనోత్సవంతో నేను వెళ్ళాలి అని చెప్పేసి అనమాట యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఎన్ని నిందలు వచ్చినా, శ్రమలు వచ్చినా, అవమానం వచ్చినా, బాధ వచ్చినా సరే భరించారు. సో ఈ విధంగా ఎవరు కూడా నీతిగా యథార్థంగా జీవించలేకపోయారు. సో మీకు చెప్పాను కదండి, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా భూమి మీదకి వచ్చి పాపం చేయకుండా బ్రతికినటువంటి నరుడు ఎవడయ్యా అంటే, సో అటువంటి క్వశ్చన్ కూడా నాకు తెలిసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులు ఉండదు. అసలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ కంటే కూడా ఈ రికార్డు మహా గ్రేట్. అవునండి. సో అందరికంటే కూడా ఈయన చాలా గ్రేట్ అండి. సో ఇటువంటి రికార్డు ఘనత సంపాదించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే వన్ అండ్ వన్ జీసస్ క్రైస్ట్ మాత్రమే. ఆయన పేరు మాత్రమే ఈ రికార్డు ఉంది. ఆయన మాత్రమే మొగాడు కాబట్టి ఈ రికార్డుని ఘనతను సంపాదించుకున్నాడు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మరి చూసినట్లయితే 26వ వచనం, ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పవిత్రుడు, పాపులు చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు, మహాకాశం కంటే మిక్కిలి ఎత్తైనటువంటి వాడు. ఈ యొక్క ఇవన్నీ కూడా ఆయన సంపాదించుకున్నటువంటి అసలు బిరుదులండి. అవన్నీ కూడా ఆయన సంపాదించుకున్నాడు కాబట్టి అవన్నీ కూడా ఆయన పొందుకున్నాడు. అర్థమైందా అండి? నువ్వేవి కూడా సంపాదించుకోకుండా అది నువ్వు పొందుకోలేవు. నీకు పెట్టేసినంత మాత్రాన అది నువ్వు పొందుకున్నట్టు లెక్క కాదు. నువ్వు సంపాదించి పొందుకుంటే కదా ఆ బిరుదులను నీవు అవుతాయి. ఆయనక అవునా కాదండి? సో కాబట్టి పిల్లలు ఇవన్నీ కూడా ఆయన సంపాదించుకొని ఈ విధంగా భూమి మీద నివసించాడండి. పరిశుద్ధంగా, నీతిమంతుడుగా, యథార్థమంతుడుగా, పవిత్రత కలిగి జీవించాడు. సో అందరూ కూడా పడిపోయినటువంటి స్థితిలో, అందరూ కూడా లేవలేనటువంటి స్థితిలో, ప్రజలందరూ కూడా సాతాను ఎదుట మోకరించి సొమ్ము చిల్లిపోయినటువంటి ఆ యొక్క స్థితిలో యేసుక్రీస్తు ఈ విధంగా వచ్చి ధైర్యంగా భూమి మీద ఎవరు చేయలేనటువంటి, ఎవరు కూడా తిరిగి లాంటి రికార్డుని క్రియేట్ చేశాడంటే అది అసలు మామూలు విషయం కాదండి. అందరూ కూడా సాతానికి సలాం కొట్టేశారు, అందరూ కూడా సాతానికి తల ఉంచేశారు, అందరూ కూడా సాతాని పాదాల్లో పడిపోయారు, అందరూ కూడా సాతాను పెట్టేటువంటి ఆ బిస్కతికి లోబైపోయారు, ఆ బిస్కతులకి పడిపోయారు వారందరూ కూడా. కానీ యేసుక్రీస్తు వారు సాతాను అనేక విధాలుగా ప్రయత్నించిన వారి చేత అనమాట అనేక విధాలుగా హింసించిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధత, నీతి అనేటువంటి తన యొక్క జీవితాన్ని ఎక్కడ కూడా రూపం ఆపుకోలేదు, ఎక్కడ కూడా పాడు చేసుకోలేదు. యథార్థమంతుడుగా, నీతిమంతుడుగా ఉన్నాడు. సో ఏ విధంగా అయితే ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ఈ భూలోకానికి వచ్చాడో, సో అదే విధంగా అనమాట భూమి మీద జీవించి వెళ్ళినటువంటి ఏకైక వన్ ఒకే ఒక మగాడు ఎవరయ్యా అంటే మీరు గర్వంగా చెప్పండి, ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పేసి. ఆయనలా ఈ ప్రపంచంలో ఎవరు కూడా జీవించలేదండి. ఈ రికార్డ్ ఆయన పేరు మీద మాత్రమే ఉంటది. ఎవరు కూడా ఈ రికార్డ్ని అసలు జస్ట్ బద్దలు కొట్టేందుకు మొగాడు కానీ మొనగాడు కానీ ఎవరు కూడా లేడు, రాలేడు, పుట్టనేరడు. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇటువంటి రికార్డు క్రియేట్ చేసి వెళ్ళడం అంటే అది యేసుక్రీస్తు వారికి మాత్రమే సాధ్యము. ఈ రికార్డు క్రియేట్ చేయడానికి ఆయన చాలా కష్టపడ్డాడు, చాలా అనేక నిందలు, శ్రమలు, బాధలు, అవమానాలు ఎదుర్కొన్నాడు. ఒకవైపు ఏమో సాతాను, ఒకవైపు ఏమో సమాజం, కుటుంబ సభ్యులు, ఒకవైపు ఏమన్నమాట ఈ ప్రజలు వారి చేత వచ్చేటువంటి ఆ ఇబ్బందులు, ఇరుకులు, ఈ విధంగా శిలువ మరణం, దెబ్బలు, ఉమ్మివేత, ఈ విధంగా అంటే గాయాలతో అనమాట తన యొక్క యథార్థత, నీతిని సంపాదించుకుని తిరిగి వెళ్ళనమాట మహాగణుడుగా అండి. అప్పుడు యోహాను గారి దర్శనంలో చూస్తున్నాడు. అప్పుడు దేవదూత చెప్తాడు యోహాను గారికి, యూదా గోత్రపు సింహం అది దిట్ ఈజ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇల్లు అనమాట. బుక్ తీసుకున్నాడు. ఆ విధంగా విప్పడానికి యోగ్యుడు అనేక మందిని కూడా తన యొద్ద తన ద్వారా అనమాట దేవునికి మార్గంగా ఏర్పరచుకున్నాడు అండి. ఇది మన యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం. ఆయన ఏదో ప్రత్యేకమైన శరీరం ధరించి భూమి మీదకి వచ్చి వెళ్ళిపోతే ఆయనకంటూ ఏ గొప్ప లేదు, ఆయనకంటూ ఏ ఘనత లేదు. ఎందుకంటే నువ్వు మాలాంటి శరీరం ధరించుకోలేదు కాబట్టి అలా ఉంటే అప్పుడు నీకు తెలిసేదని చెప్పేసి ప్రజలు ఈజీగా అనేస్తారని చెప్పేసి దేవుడంతా అమాయకుడేం కాదండి, దేవుడంతా జ్ఞానం లేనివాడేం కాదండి. నిన్ను ఏ విధంగా అయితే దేవుడు పుట్టించాడు, యేసుక్రీస్తుని కూడా దేవుడు అదే విధంగా పుట్టించాడు, అదే విధంగా భూమి మీదకి పంపించాడు. కానీ యేసు నీతిమంతుడుగా, యథార్థమంతుడుగా బతికాడు, కానీ ఆ విధంగా బతకలేకపోయి ప్రియులారా. కాబట్టి ఇది మన యేసుక్రీస్తు వారికి ఘనత, గొప్పతనం మీ అందరికీ అర్థమైందని చెప్పేసి నా మాటలు ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.